Hello everyone, welcome to today's The Hindu Editorial Analysis. This is Venkat. ఎలా ఉన్నారు అందరూ? I hope మీరందరూ సెషన్స్ని యూటిలైజ్ చేసుకుంటున్నారని అనుకుంటున్నాను. అండ్ వన్ థింగ్ బిఫోర్ స్టార్టింగ్ ద సెషన్ ఐ వాంట్ టు టెల్ యూ వన్ థింగ్. ఏంటంటే ఏ క్లాస్ అయినా సరే, ఈవెన్ ఎడిటోరియల్ అనాలిసిస్ అవ్వచ్చు, లేకపోతే ఎక్స్ప్లెయిన్డ్ వీడియోస్ అవ్వచ్చు, లేకపోతే నేను చెప్పబోయే ఇండియన్ ఎకానమీ క్లాసెస్ అవ్వచ్చు, వీటన్నిటి వెనకాల చాలా ఎఫర్ట్స్ అయితే ఉంటాయి. బీఇట్ ప్రిపేరింగ్ పీడిఎఫ్స్ కానీ, లేకపోతే క్లాసెస్ మీకు అర్థమయ్యేలాగా కాంప్రహెన్సివ్గా చెప్పడం కానీ, ఓకేనా? సో ఫ్రమ్ బోత్ టెక్నికల్ టీమ్ సైడ్ నుంచి లేకపోతే ఫ్యాకల్టీ సైడ్ నుంచి మీకోసం మంచి కంటెంట్ని ప్రొవైడ్ చేయడానికి చాలా ఎఫర్ట్స్ అయితే మేము పెడుతున్నాం. సో మాకైతే చాలా హ్యాపీగా ఉంది మీ సైడ్ నుంచి వచ్చే మంచి రెస్పాన్స్కి. ద ఓన్లీ థింగ్ దట్ వీ నీడ్ ఈజ్ యువర్ సపోర్ట్. సో మీ సైడ్ నుంచి మాకు కానీ సపోర్ట్ ఉంటే మేము ఇంకా మంచి వీడియోస్ చేయడానికి కానీ మంచి కంటెంట్ని మీకు ప్రొవైడ్ చేయడానికి మాకు కొంచెం బూస్ట్ అనేది ఇస్తూ ఉంటుంది అనమాట. సో అది ఎలా సార్ అంటే బై లైకింగ్ అవర్ వీడియో, లైక్ చేయడం కానీ, లేకపోతే మీ యొక్క వాల్యుబుల్ కామెంట్ని మెన్షన్ చేయడం కానీ, లేకపోతే ఇంకా ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తూ ఉండండి. ఓకేనా? ఇది చేస్తే చాలు, మాకు ఇంకా చాలా హ్యాపీనెస్ అనేది ఇస్తూ ఉంటుంది. మాకు ఇంకొంచెం మంచి కంటెంట్ ప్రొవైడ్ చేయాలి, ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టాలి, స్టూడెంట్స్కి మంచి క్లాసెస్ ప్రొవైడ్ చేయాలి. ఎందుకంటే నేను మళ్ళీ చెప్తున్నాను, పర్టికులర్గా ఈరోజు నేను చెప్పబోయే ఎడిటోరియల్, ముఖ్యంగా ఫస్ట్ ఎడిటోరియల్ ఏదైతే ఉందో, నథింగ్ బట్ ఈ సొమాటిక్ మ్యూటేషన్స్ ఏదైతే ఉందో, ఇది ఎంటైర్ ఇండియాలో మీరు ఎతకండి యూట్యూబ్లో 28 ఆగస్ట్ ఎడిటోరియల్ కొట్టి వెతకండి. నేను ఇప్పుడు చెప్పబోయేలాగా నేను చెప్పేంత కాంప్రహెన్సివ్గా ఎవ్వరూ చెప్పలేదు. ఐఎమ్ ఓపెన్ ఛాలెంజ్, యూట్యూబ్లోనే ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను. ఈరోజు నేను చెప్పబోయే ఆర్టికల్ 28 ఆగస్ట్ ఎడిటోరియల్ ఏదైతే ఉందో, సొమాటిక్ మ్యూటేషన్స్ ఆర్టికల్ ఎడిటోరియల్ ఏదైతే ఉందో, దీన్ని ఇండియాలో ఏ ఫ్యాకల్టీ నేను చెప్పబోయే అంత కాంప్రహెన్సివ్గా ఎవరు చెప్పరు. కావాలంటే యూ కెన్ సెర్చ్ చేసి ఒకవేళ మీకు ఎక్కడైనా కనిపిస్తే నాకు చెప్పండి. ఆ ఛాలెంజ్కి నేను ఓపెన్గా యాక్సెప్ట్ చేస్తాను. ఓకే, పర్ఫెక్ట్. సో వితౌట్ ఎనీ డిలే లెట్ స్టార్ట్ అవర్ సెషన్. సో ఫస్ట్ ఎడిటోరియల్ వచ్చేసరికి ఇట్ ఈజ్ ఆల్ అబౌట్ సొమాటిక్ మ్యూటేషన్. ఈ సొమాటిక్ మ్యూటేషన్ అనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో, ఇది మనకి జిఎస్ పేపర్ 3. ఇట్ కమ్స్ అండర్ సైన్స్ అండ్ టెక్నాలజీ సబ్జెక్ట్. సైన్స్ అండ్ టెక్నాలజీలో ముఖ్యంగా బయోటెక్నాలజీ. సో నేను మళ్ళీ చెప్తున్నాను, బయోటెక్నాలజీ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట రిగార్డింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ బీఇట్ ప్రిలిమ్స్ ఆర్ మెయిన్స్ క్వశ్చన్స్ వచ్చేసరికి బయోటెక్నాలజీ నుంచే వస్తున్నాయి. సో దీనికి చాలా స్కోప్ ఉంది. అండర్స్టాండింగ్ చేసుకోవడం కొంచెం కష్టం, ఎందుకంటే దీంట్లో చాలా టెక్నికల్ టర్మ్స్ అయితే వస్తూ ఉంటాయి, బయాలజీ యొక్క కాన్సెప్ట్స్ కూడా వస్తూ ఉంటాయి. సో ఎవరికైతే బయాలజీ మీద బేసిక్స్ అనేది సరిగ్గా లేవో వాళ్ళకి పర్టికులర్ యూనిట్ అనేది అర్థం కావడం కొంచెం కష్టంగా ఉంటుంది అనమాట. బట్ డోంట్ వరీ, మన యొక్క ఛానల్లో, మన యొక్క సాయిరామ్ సంపత్రావు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లో నేనే సైన్స్ అండ్ టెక్నాలజీ కోర్స్ని కంప్లీట్గా డీల్ చేశాను. లైవ్ అండ్ రికార్డెడ్ నేను కంప్లీట్ చేయడం జరిగింది. సో సెషన్స్ అనేవి మొత్తం కంప్లీట్ అయిపోయి మీకు మన యొక్క యాప్లో అవైలబుల్గా ఉందన్నమాట. సో మీరు చేయాల్సిన ఏంటంటే యూ కెన్ గో త్రూ ద యాప్, లేకపోతే అడ్మిన్ టీమ్కైనా కాంటాక్ట్ అయ్యి సైన్స్ అండ్ టెక్నాలజీ కోర్సు రికార్డెడ్ వర్షన్ని కావాలనుకుంటే పర్చేస్ చేసుకోవచ్చు. సో ఆఫర్ కూడా నడుస్తుంది. ఒకసారి మీరు అడ్మిన్ టీమ్ని కాంటాక్ట్ అయ్యి మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఓకేనా సైన్స్ అండ్ టెక్నాలజీ కోర్సులో జాయిన్ అవ్వండి. అండ్ వన్ థింగ్, మన యొక్క సైన్స్ అండ్ టెక్నాలజీ క్లాసెస్ కానీ మీరు వింటే మీరు ఇంకా ఎక్కడ ఏ ఇన్స్టిట్యూట్లో కూడా లేకపోతే యూట్యూబ్లో కూడా ఒక్క వీడియో కూడా చూడాల్సిన అవసరం అయితే లేదు. అంత కాంప్రహెన్సివ్గా నేను కవర్ చేశాను. ఓకే, పర్ఫెక్ట్, రైట్. సో ఎడిటోరియల్లోకి వచ్చేసేద్దాం. సో కొన్ని బేసిక్స్ మీకు తెలియాలి కాబట్టి సో బేసిక్స్ కూడా చెప్తాను, కాంప్రహెన్సివ్ కూడా వెళ్దాము, నో ప్రాబ్లం, నో ఇష్యూ. కావాలనుకుంటే ఈ పర్టికులర్ వీడియోని 1.25లో కానీ 1.5x స్పీడ్లో కానీ వినండి. ఇట్స్ యువర్ విష్. పర్ఫెక్ట్. ఫస్ట్ సెల్ గురించి మనం కొన్ని పాయింట్స్ తెలుసుకుందాం. సో సెల్ అనేది మనకి బేసిక్ యూనిట్ ఆఫ్ లైఫ్. సో ప్రతి ఆర్గన్ ఏదైతే ఉందో మన హ్యూమన్ బాడీలో, సో ఆ ప్రతి ఆర్గన్లో మనకి మల్టిపుల్ సెల్స్ అయితే ఉంటాయి. సో గ్రూప్ ఆఫ్ సెల్స్ కలిసి మనకి ఒక సింగిల్ ఆర్గన్ అయితే ఫామ్ చేస్తూ ఉంటాయి, రైట్. సో సెల్లో మనకి సెల్ ఆర్గనల్స్ అయితే ఉంటాయి, నథింగ్ బట్ కొన్ని కాంపోనెంట్స్ అయితే ఉంటాయి. లైక్ మైటోకాండ్రియా అవ్వచ్చు, లేకపోతే న్యూక్లియస్ అవ్వచ్చు, లేకపోతే ఎండోప్లాస్మిక్ రెటికులం. ఎండోప్లాస్మిక్ రెటికులంలో 2 టైప్స్ ఉంటాయి, స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటికులం, రఫ్ ఎండోప్లాస్మిక్ రెటికులం. రఫ్ ఎండోప్లాస్మిక్ రెటికులం మీద మనకి రైబోజోమ్స్ అయితే ఉంటాయి అనమాట. రైబోజోమ్స్ యొక్క ఫంక్షన్ ఏంటి సార్ అంటే, డిఎన్ఏ నుంచి ఆర్ఎన్ఏ వస్తుంది కదా, సో ఆ ఆర్ఎన్ఏని రీడ్ చేసి ప్రోటీన్స్ని, ఎంజైమ్స్ని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది ఎవరు, రైబోజోమ్స్ అనేది, రైట్. సో ఇక్కడ మనకి న్యూక్లియస్లో మనకి క్రోమాటిన్ ఆర్ క్రోమోజోమ్స్ అయితే ఉంటాయి. సో క్రోమాటిన్ ఆర్ క్రోమోజోమ్, ఇట్ ఈస్ నథింగ్ బట్ కండెన్స్డ్ ఫార్మ్ ఆఫ్ డిఎన్ఏ. ఓకేనా, ఇన్సైడ్ ద న్యూక్లియస్ వీ విల్ హ్యావ్ డిఎన్ఏ. సో డిఎన్ఏ ఏ షేప్లో ఉంటుందమ్మా, ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్రోమోజోమ్స్. ఇది ఇంపార్టెంట్. క్రోమోజోమ్స్ ఆర్ నథింగ్ బట్ condensed form of
డిఎన్ఏ. ఓకే, రైట్. సో డిఎన్ఏ అంటే ఏంటమ్మా? డిఆక్సిరైబోస్ న్యూక్లిక్ యాసిడ్. డిఆక్సిరైబో న్యూక్లిక్ యాసిడ్. సో డిఎన్ఏ స్ట్రక్చర్ మనకి ఎలా ఉంటుంది? డబుల్ హెలిక్స్ స్ట్రక్చర్ ఇలా ఉంటుందన్నమాట. ఓకేనా, రైట్. సో ఇప్పుడు మీకు 2 వర్డ్స్ కూడా చెప్తాను. సో చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. వాట్ ఈజ్ జీనోమ్ అండ్ వాట్ ఈజ్ జీన్? జీనోమ్ అంటే ఏంటి, జీన్ అంటే ఏంటి? చాలామంది కన్ఫ్యూజ్ అయిపోతారు. అసలు జీన్ అంటే ఎందుకు వాడతాము? ప్రతిదానికి జీన్స్ 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 అంటాం. ఓకే, సో మంచి జీన్స్ ఉన్నాయి వీడికి, అందుకే ఫెయిర్ కలర్లో ఉన్నాడు, లేకపోతే హెయిర్ మంచి డెన్స్గా ఉంది, లేకపోతే హైట్ బాగున్నాడు, వెయిట్ బాగుంది, సో పర్ఫెక్ట్ జీన్స్ ఉన్నాయి ఈ పర్సన్ ఇండివిజువల్కి, లేకపోతే ఇతనికి బ్లూ కలర్ ఐస్ జీన్స్ వచ్చాయి, లేకపోతే ఇంకొంచెం బ్రౌన్ కలర్ ఐస్ జీన్స్ వచ్చాయి, లేకపోతే బ్లాక్ కలర్, అలా డిఫరెంట్ జీన్స్ అయితే ఉంటాయి. సో వీటి గురించి కూడా మీకు ఇప్పుడు చెప్తాను, చాలా క్లారిటీగా అర్థమవుతుంది. రైట్, దిస్ ఈజ్ డిఎన్ఏ, డిఆక్సిరైబోన్యూక్లిక్ యాసిడ్. సో ఇట్ ఈస్ డబుల్ హెలిక్స్ స్ట్రక్చర్. పర్ఫెక్ట్. సో జీనోమ్ అని దేన్ని అంటాం సార్ అంటే, ఈ ఎంటైర్ డిఎన్ఏని మనం జీనోమ్ అని చెప్పి పిలుస్తాం. దిస్ ఎంటైర్ డిఎన్ఏ ఈజ్ కాల్డ్ యాజ్ జీనోమ్. ఓకేనా, రైట్. సో ఇక్కడ మనకేంటంటే ఈ ఎంటైర్ డిఎన్ఏ మొత్తంలో మనకి అక్కడక్కడ ప్రోటీన్స్ని లేకపోతే ఎంజైమ్స్ని ఫామ్ చేయడానికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అయితే స్టోర్ చేసి ఉంటుందన్నమాట. మొత్తం డిఎన్ఏలో కాదు, డిఎన్ఏ మొత్తంలో అక్కడక్కడ ఎట్ సమ్ ప్లేసెస్. ఫర్ సపోజ్ నేను రెడ్గా మార్క్ చేస్తున్న రీజన్స్ చూడండి. ఓకేనా, సో ఇలా రెడ్గా మార్క్ చేసిన రీజన్స్లో ఏంటంటే నాకు ప్రోటీన్స్ని ఫామ్ చేయడానికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఉంది. ఓకేనా, బికాస్ మన బాడీ ఫంక్షన్ చేయాలంటే వీ రిక్వైర్ సమ్ ప్రోటీన్స్ అండ్ ఎంజైమ్స్. సో ఈ ప్రోటీన్స్ కానీ ఎంజైమ్స్ కానీ లేకపోతే మన బాడీలో ఉన్న ఆర్గాన్స్ కొన్ని ఫంక్షన్స్ అయితే చేయలేవు. సో ఫంక్షన్స్ ఎప్పుడైతే మన బాడీ ఆర్గాన్స్ చేయటం మానేస్తాయో అప్పుడు మన బాడీ అనేది డిఫెక్ట్గా వచ్చేసి కొన్ని డిసీజెస్ రావటం, లేకపోతే యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేయలేకపోవడం, లేకపోతే ఇమ్యూనిటీకి సరిగ్గా జరగకపోవడం, అల్టిమేట్గా ఆ పర్సన్ చనిపోయే ఛాన్సెస్ అయితే ఉంటాయి అనమాట. ఓకేనా, సో ప్రోటీన్స్ కానీ ఎంజైమ్స్ కానీ చాలా అంటే చాలా ఇంపార్టెంట్. సో ప్రోటీన్స్ ఎంజైమ్స్ ఎప్పటికప్పుడు కాన్స్టెంట్గా ప్రొడ్యూస్ అవుతూ ఉండాలి. ప్రొడ్యూస్ అయ్యి ఓ పర్టికులర్ ఆర్గన్ దగ్గరికి వెళ్ళి అది ఏ ఫంక్షన్ అయితే చేయాలో ఆ ఫంక్షన్ అది ఖచ్చితంగా చేయాల్సిందే. సో ఆ ప్రోటీన్స్ని ప్రొడ్యూస్ చేయాలంటే సెల్స్కి తెలియాలి కదా. అసలు ఇప్పుడు ఫర్ సపోజ్ బిర్యానీ చేయాలనుకోండి, బిర్యానీ చేయాలంటే వీ హ్యావ్ టు నో ద రెసిపీ. ఏ ఇంగ్రీడియంట్స్ కావాలి, ఏ ఇంగ్రీడియంట్ తర్వాత ఏ ఇంగ్రీడియంట్ మనం వేయాలి, ఎంతసేపు కుక్ చేయాలి, ఓకేనా, దమ్ ఎంతసేపు వేయాలి, ఎలా వేయాలి, ఇదంతా మనకు తెలిస్తేనే బిర్యానీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఇప్పుడు మన దగ్గర రైబోజోమ్స్ ఉన్నాయి. సో రైబోజోమ్స్ యొక్క ఫంక్షన్ ఏంటి? టు ప్రొడ్యూస్ ప్రోటీన్స్ అండ్ ఎంజైమ్స్. సో ప్రోటీన్స్ అండ్ ఎంజైమ్స్ని ప్రొడ్యూస్ చేయాలంటే ఏం చెప్పాను? కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే కావాలి. ఆ ఇన్ఫర్మేషన్ వచ్చేసరికి డిఎన్ఏలో సమ్ స్మాల్ ప్లేసెస్లో ఉంటుందన్నమాట. ఎంటైర్ డిఎన్ఏలో మనకి ఉండదు, అక్కడక్కడ మాత్రమే ఉంటుంది. పర్ఫెక్ట్. సో ఎక్కడైతే మనకి ప్రోటీన్ ఫార్మేషన్కి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఉందో దాన్ని మనం జీన్ అని చెప్పి పిలుస్తాం. ఓకేనా, జీన్ అంటే ఏంటమ్మా? ప్రోటీన్స్ కానీ ఎంజైమ్స్ కానీ ప్రొడ్యూస్ చేయడానికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో డిఎన్ఏలో ఆ పర్టికులర్ ప్లేసెస్ని మనం జీన్ ఆర్ జీన్స్ అని చెప్పి పిలుస్తాము. ఓకేనా, సో నథింగ్ బట్ ఈ రెడ్గా మార్క్ చేసిన రీజియన్స్ని ఏమని చెప్పి పిలుస్తారంటే కోడెడ్ రీజియన్ అని చెప్పి పిలుస్తారు. సో జీన్స్ ఇంక్లూడ్స్ ఓన్లీ కోడెడ్ పార్ట్స్. జీన్స్లో కేవలం కోడెడ్ పార్ట్స్ మాత్రమే ఉంటాయి. దేనికి కోడెడ్ పార్ట్స్ సార్ అంటే ప్రోటీన్స్ ఆర్ ఎంజైమ్స్ ఫార్మేషన్. పర్ఫెక్ట్. సో జీనోమ్లో వచ్చేసరికి ఇట్ ఇంక్లూడ్స్ బోత్ కోడెడ్ రీజియన్ ప్లస్ నాన్ కోడెడ్ రీజియన్. అంటే ప్రోటీన్స్కి ఫార్మేషన్కి కావాల్సిన ఇన్ఫర్మేషన్తో పాటు మిగతా ప్లేసెస్ కూడా ఉంది కదా. సో ఇదంతా మనకి నార్మల్ డిఎన్ఏ. ఇక్కడ ప్రోటీన్కి ఫార్మేషన్కి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అయితే ఏమీ లేదు. సో వీటిని మనం ఏమని చెప్పి పిలుస్తామంటే నాన్ కోడెడ్ రీజియన్ అని చెప్పి పిలుస్తామన్నమాట. ఓకేనా, సో జీనోమ్ అంటే ఇట్ ఈస్ కంప్లీట్ డిఎన్ఏ. మొత్తం డిఎన్ఏని మనం జీనోమ్ అని చెప్పి పిలుస్తాము. ఇట్ ఇంక్లూడ్స్ బోత్ కోడెడ్ రీజియన్ అండ్ నాన్ కోడెడ్ రీజియన్. సో వాట్ అబౌట్ జీన్స్? జీన్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద ఫార్మేషన్ ఆఫ్ ప్రోటీన్స్. సో ప్రోటీన్స్కి ఫార్మేషన్కి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అది మనకి డిఎన్ఏలో అక్కడక్కడ ఉంటుంది. సో ఎక్కడైతే ఇన్ఫర్మేషన్ ఉంటుందో దాన్ని మనం జీన్స్ అని చెప్పి పిలుస్తాము. సో ఇక్కడ నుంచే
మనకి ఇప్పుడు స్కిన్ కలర్ వైట్గా ఉండాలన్నా, లేకపోతే హైట్గా ఉండాలన్నా, లేకపోతే స్కిన్ టోన్ బ్లాక్గా ఉండాలన్నా, లేకపోతే బ్లూ ఐస్ ఉండాలన్నా, లేకపోతే హెయిర్ డెన్సిటీ చాలా థిక్గా ఉండాలన్నా, సో ఇవన్నీ మనకి ఏమంటాం, జీన్స్, మంచి జీన్స్ ఉన్నాయని చెప్పి అంటారు కదా. సో ఇక్కడ ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉంటుందో దాన్ని బేస్ చేసుకొని ఇవన్నీ మనకి డిసైడ్ అవుతాయి. ఓకేనా. సో ఇప్పుడు మీరు ఇంకోసారి జీనోమ్కి జీన్కి కన్ఫ్యూజ్ అవ్వరు కదా. రైట్. ఇప్పుడు మనం చూడాల్సింది ఏంటంటే క్రోమోజోమ్స్. ఇది చాలా ఇంపార్టెంట్. మనం ఇప్పుడు పర్టికులర్ మాట్లాడబోయే టాపిక్కి ఇదే కీ పార్ట్ అనమాట. క్రోమోజోమ్స్. క్రోమోజోమ్స్ అంటే ఏంటి సార్? నథింగ్ బట్ కండెన్స్డ్ ఫార్మ్ ఆఫ్ డిఎన్ఏ. డిఎన్ఏ అనేది చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. చాలా పెద్ద స్ట్రాండ్ ఉంటుంది. ఎందుకంటే డిఎన్ఏలో మనకి చాలా ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో అంత పెద్ద డిఎన్ఏని చిన్న సెల్లో పెట్టాలి మనం. చాలా అంటే చాలా స్మాల్ సెల్. మన సెల్స్ మనం హ్యూమన్ అయితే కూడా చూడలేము. ఓకేనా. మైక్రోస్కోప్స్లో మాత్రమే చూడగలం. సో ఆ సెల్లులో ఇంకొంచెం చిన్నగా ఉంటుంది. ఏంటిది? న్యూక్లియస్. ఆ న్యూక్లియస్లో మనం ఈ డిఎన్ఏని ప్లేస్ చేయాలి. సో అలాంటప్పుడు ఎంత డిఎన్ఏని మనం కండెన్స్ చేయాలి? చాలా అంటే చాలా స్మాల్ సైజులో కండెన్స్ చేయాలి. అవునా. సో ఇలా కండెన్స్ చేసిన డిఎన్ఏని మనం క్రోమోజోమ్స్ అని చెప్పి పిలుస్తాం. రైట్. సో మనకి జనరల్గా క్రోమోజోమ్స్ని ఇలా రిప్రజెంట్ చేస్తూ ఉంటారు. ఓకేనా. సో క్రోమోజోమ్స్ అనేవి యాక్చువల్గా దే ఎగ్జిస్ట్ యాజ్ పేర్స్ రూపంలో ఉంటాయి. ఫర్ సపోజ్ ఇదొక సింగిల్ క్రోమోజోము, ఇదొక సింగిల్ క్రోమోజోమ్. సో ఇవి రెండు కలిసి ఒక పెయిర్ లాగా ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ మనకి 2 క్రోమోజోమ్స్ ఉన్నాయి. దీన్నే మనం 1 పేర్ అని చెప్పి పిలుస్తాం. 2 క్రోమోజోమ్స్, దే ఎగ్జిస్ట్ యాజ్ 1 పేర్. పర్ఫెక్ట్. ఈ క్రోమోజోమ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి జనరల్గా డిఫరెంట్ ఆర్గానిజమ్స్కి ఫిక్స్డ్ నెంబర్లో ఉంటాయి అన్నమాట. ఫిక్స్డ్ నెంబర్, చేంజ్ అవ్వవు. చెప్తాను, అర్థమవుతుంది, డోంట్ వరీ. ఈ క్రోమోజోమ్స్ ఏవైతే ఉన్నాయో డిఫరెంట్ ఆర్గానిజమ్స్కి ఫిక్స్డ్ నెంబర్లో ఉంటాయి. ఫర్ సపోజ్ రౌండ్ వామ్. రౌండ్ వామ్ అనేది ఒక ఆర్గానిజము. దీంట్లో 4 క్రోమోజోమ్స్ ఉంటాయి. నాట్ పేర్స్, 4 క్రోమోజోమ్స్ ఉంటాయి. డోంట్ గెట్ కన్ఫ్యూజ్. అండ్ దేర్ ఈజ్ రైస్. మనం తినే రైస్, దీంట్లో ఎన్ని క్రోమోజోమ్స్ ఉంటాయో తెలుసా? దేర్ ఆర్ 24 క్రోమోజోమ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి హ్యూమన్స్లో ఎన్ని క్రోమోజోమ్స్ ఉంటాయో తెలుసా? 46 క్రోమోజోమ్స్. ఇది ఫిక్స్ అనమాట. ఇది ఫిక్స్. ప్రతి హ్యూమన్లో, మీలోనూ నాలోనూ, ఏ హ్యూమన్లో అయినా సరే, మన మదర్లో అయినా, ఫాదర్లో అయినా, గ్రాండ్ మదర్లో అయినా, గ్రాండ్ ఫాదర్లో అయినా, మన డాటర్ ఇన్ లాస్ అయినా, ఎవరికైనా సరే, ఏ హ్యూమన్లో అయినా సరే క్రోమోజోమ్స్ అనేవి ఫిక్స్డ్గా ఉంటాయి. 46 క్రోమోజోమ్స్ ఫిక్స్డ్గా ఉంటాయి ఖచ్చితంగా. సో 46 క్రోమోజోమ్స్ 23 పేర్స్లో ఉంటాయి అన్నమాట. ఓకేనా. ఎందుకంటే ఒక్కొక్క క్రోమోజోము ఇంకొక క్రోమోజోమ్తో పెయిర్ అయ్యి ఉంటుంది కాబట్టి. సో 46 క్రోమోజోమ్స్ డివైడెడ్ బై 2 we will get 23 pairs of chromosomes. ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే. చేంజ్ అవ్వదు. అంతేగాని నాలో 46, మీలో 90, లేకపోతే ఒకటి సెంచరీ, ఒకటి హాఫ్ సెంచరీ, ఒకటి డబుల్ సెంచరీ అలా ఉండవు. సో ప్రతి హ్యూమన్లో 46 క్రోమోజోమ్సే ఉంటాయి. ఇది ఫిక్స్, చేంజ్ ఉండదు. రైట్. నెక్స్ట్ నవ్వుకోమాకండి, చింపాంజీ. సో చింపాంజీలో మనకి 48 క్రోమోజోమ్స్ ఉంటాయి. దేర్ ఆర్ 48 క్రోమోజోమ్స్ ఇన్ చింపాంజీ. సో ఇక్కడ మీరు కానీ గమనిస్తే పెద్ద డిఫరెన్స్ అయితే లేదు క్రోమోజోమ్స్ నెంబర్లో. జస్ట్ 2 క్రోమోజోమ్సే వేరియేషన్ అనమాట మనకి చింపాంజీస్కి. అందుకే అంటారు మనకి చింపాంజీకి ఆల్మోస్ట్ చాలా సిమిలారిటీస్ ఉంటాయి. సో చింపాంజీస్లో నుంచి మనం వచ్చాము అని చెప్పంటారు కదా. సో దానికి ఒక ప్రూఫ్ ఇదే అనమాట. సైంటిఫిక్ ఎవిడెన్స్ ఇదే. చూసారా ఎంత లాజికల్గా ఉందో కనెక్టివిటీ సబ్జెక్ట్ అనేది. మీరు ఇలా నేర్చుకుంటేనే మీకు సబ్జెక్ట్ అనేది అర్థమవుతుంది. ఎప్పుడన్నా సరే క్వశ్చన్స్ అవుట్ ఆఫ్ ద బాక్స్ వస్తే థింక్ చేసి పెట్టడానికి, ముఖ్యంగా ప్రిలిమ్స్లో థింక్ చేసి ఆలోచించి పెట్టడానికి కాన్సెప్ట్ లేకపోతే మీరు అస్సలు పెట్టలేరన్నమాట. ఓకే. సో చింపాంజీకి 48 క్రోమోజోమ్స్ ఫిక్స్. ఏ చింపాంజీలో అయినా సరే 48 ఉంటాయి. హ్యూమన్స్ వచ్చేసరికి 46 ఉంటాయి. జస్ట్ డిఫరెన్స్ చూడండి, కేవలం 2 క్రోమోజోమ్స్లోనే మనకి వేరియేషన్ ఉంది. అందుకని మనకి చింపాంజీస్కి అంత సిమిలారిటీస్ ఉంటాయి. సో హ్యూమన్స్ అనేవాళ్ళు ఆ చింపాంజీస్ నుంచే వచ్చారు అని చెప్పి అనడానికి ఇది ఒక ఎవిడెన్స్ లాగా యూజ్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ డాగ్లో ఎన్ని క్రోమోజోమ్స్ ఉంటాయో తెలుసా? దెర్ ఆర్ 78 క్రోమోజోమ్స్. దెర్ ఆర్ 78 క్రోమోజోమ్స్ ఇన్సైడ్ డాగ్. ఇలా ఒక్కొక్క ఆర్గానిజంకి ఒక్కొక్క నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ అయితే ఉంటాయి. సో ప్రతి డాగ్లో 78 ఉంటాయి, ప్రతి హ్యూమన్లో 46 అయితే ఉంటాయి అనమాట. సో క్రోమోజోమ్స్ ఏవైతే ఉన్నాయో జనరల్గా అవి పేర్స్ రూపంలో ఉంటాయి. ఓకేనా. 2 క్రోమోజోమ్స్ కలిపి 1 పేర్గా ఉంటాయి అనమాట. సో హ్యూమన్స్లో 46 క్రోమోజోమ్స్ ఉంటాయి.
సో ఇవి ఒక్కొక్క పేర్ లాగా ఉంటాయి కాబట్టి దే ఎగ్జిస్ట్ యాజ్ 23 pairs ఆఫ్ క్రోమోజోమ్స్. సో 46 నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ టోటల్గా. ఓకే, పర్ఫెక్ట్. ఇప్పుడు మనం ఇంకొక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ కూడా మాట్లాడుకుందాం. సో కాన్సెప్ట్ వచ్చేసరికి ద డిఫరెన్సెస్ బిట్వీన్ హ్యాప్లాయిడ్ అండ్ డైప్లాయిడ్. సో హ్యాప్లాయిడ్ అంటే ఏంటి, డైప్లాయిడ్ అంటే ఏంటో చెప్తాను, జాగ్రత్తగా వినండి. సో హ్యాప్లాయిడ్లో మనకి ఒక క్రోమోజోమ్ మాత్రమే ఉంటుంది. మొత్తం వినండి, కన్ఫ్యూజ్ అవ్వకండి. సో మొత్తం అయిన తర్వాత మీకు క్లారిటీ వస్తుంది. హ్యాప్లాయిడ్ సెల్స్లో హ్యాప్లాయిడ్ సెల్స్, డైప్లాయిడ్ సెల్స్. సో హ్యాప్లాయిడ్ సెల్స్లో మనకి కేవలం ఒక క్రోమోజోమ్ మాత్రమే ఉంటుంది. డైప్లాయిడ్ సెల్స్, డై స్టాండ్స్ ఫర్ 2. అవునా, డై అంటే 2 కదా. సో దీన్ని బట్టి ఏం చెప్పొచ్చు, డైప్లాయిడ్ సెల్స్లో వీ విల్ హ్యావ్ 2 క్రోమోజోమ్స్. ఇందా మనం ఏదైతే మాట్లాడుకున్నామో 1 పేర్లో 2 క్రోమోజోమ్స్ ఉంటాయని, సో ఇక్కడ అదే జరుగుతుందన్నమాట. రైట్. సో హ్యాప్లాయిడ్ సెల్స్ని మనం ఎంతో రిప్రజెంట్ చేస్తాము. డైప్లాయిడ్ సెల్స్లో 2 క్రోమోజోమ్స్ ఉంటాయి కాబట్టి 2 ఎంతో రిప్రజెంట్ చేస్తూ ఉంటాం. ఓకేనా, రైట్. సో హ్యాప్లాయిడ్ సెల్స్ని క్రియేట్ చేసే ప్రాసెస్ని మనం మియోసిస్, సో మియోసిస్ అనండి లేకపోతే మయోసిస్ అనండి, మీకు ఎలా కావాలంటే అలా ప్రొనౌన్స్ చేసుకోండి. సో వర్డ్ వచ్చేసరికి ఇదనమాట, మియోసిస్. డైప్లాయిడ్ సెల్స్ని క్రియేట్ చేసే ప్రాసెస్ వచ్చేసరికి మైటోసిస్. ఓకేనా. సో హ్యాప్లాయిడ్ సెల్స్ ఆర్ క్రియేటెడ్ బై ఎ ప్రాసెస్ కాల్డ్ మియోసిస్. డైప్లాయిడ్ సెల్స్ ఆర్ క్రియేటెడ్ బై ఎ ప్రాసెస్ కాల్డ్ మైటోసిస్. ఓకే, పర్ఫెక్ట్. సో ఈ హ్యాప్లాయిడ్ సెల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మనకి ఎక్కడ కనిపిస్తాయి సార్ అంటే మనకి ఇవి గ్యామెట్స్లో కనిపిస్తాయి అన్నమాట. గ్యామెట్స్. సో వాట్ ఆర్ గ్యామెట్స్? దెర్ ఆర్ 2 types ఆఫ్ గ్యామెట్స్. ఫస్ట్ వన్ వచ్చేసరికి మేల్ సైడ్ నుంచి మనకి స్పర్మ్ సెల్స్ విల్ కంటైన్ హ్యాప్లాయిడ్ సెల్స్. అండ్ ఇంకొకటి వచ్చేసరికి ఫీమేల్. సో ఫీమేల్ సైడ్ నుంచి మనకి ఓవమ్ ఆర్ ఎగ్. ఓకేనా. సో ఈ రెండింటిని మనం నథింగ్ బట్ స్పర్మ్ సెల్స్ని ఆర్ ఓవమ్ ఆర్ ఎగ్ సెల్స్ని మనం హ్యాప్లాయిడ్ సెల్స్ అని చెప్పి పిలుస్తాం. అంటే ఇంకా నెక్స్ట్ అర్థమవుతుంది, డోంట్ వరీ. సో ఈ స్పర్మ్ సెల్స్లో మనకి కేవలం హాఫ్ DNA ఉంటుంది. అండ్ ఈ ఓవమ్ ఆర్ ఎగ్లో కూడా మనకి హాఫ్ DNA మాత్రమే ఉంటుందన్నమాట. అంటే నథింగ్ బట్ 1 క్రోమోజోమ్ అని చెప్పే కదా. సో స్పర్మ్ సెల్స్లో మనకి కేవలం 23 క్రోమోజోమ్స్ మాత్రమే ఉంటాయి. ఓవమ్ ఆర్ ఎగ్లో కూడా మనకి కేవలం 23 క్రోమోజోమ్స్ మాత్రమే ఉంటాయి. ఓకేనా. కేవలం గ్యామెట్స్లో మాత్రమే మనకి హ్యాప్లాయిడ్ సెల్స్ ఉంటాయి. మోస్ట్ ఇంపార్టెంట్ వన్ గుర్తుపెట్టుకోండి. గ్యామెట్స్ రెండే ఉంటాయి. మేల్ సైడ్ నుంచి స్పర్మ్ సెల్స్, ఫీమేల్ సైడ్ నుంచి ఓవమ్ ఆర్ ఎగ్. నెక్స్ట్ వన్ వచ్చేసరికి డైప్లాయిడ్ సెల్స్. ఇవి మనకి సోమాటిక్ సెల్స్లో ఉంటాయి అన్నమాట. సోమాటిక్ సెల్స్. సార్ వాట్ ఈజ్ సోమాటిక్ సెల్స్? సో ఇప్పుడు మనకి చెప్పాను కదా గ్యామెట్స్. సో గ్యామెట్స్ ఆర్ నథింగ్ బట్ స్పర్మ్ సెల్స్ అండ్ ఓవమ్ సెల్స్. సో ఈ 2 సెల్స్ కాకుండా మనకి బాడీలో కనిపించే రిమైనింగ్ సెల్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని మనం సోమాటిక్ సెల్స్ అని చెప్పి పిలుస్తాం. సో ఈ సోమాటిక్ సెల్స్ నుంచి మనకి డిఫరెంట్ ఆర్గాన్స్ అయితే ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి. లైక్ స్కిన్ సెల్స్ ఉంటాయి మనకి, సో స్కిన్ ప్రొడ్యూస్ అవడానికి. లేకపోతే టిష్యూ సెల్స్ ఉంటాయి మన బాడీలో టిష్యూ ప్రొడ్యూస్ అవడానికి. ఓకేనా. లేకపోతే ఐకి రిలేటెడ్ సెల్స్ కానీ లేకపోతే డిఫరెంట్ బాడీ ఆర్గాన్స్ ఫామ్ అవడానికి కొన్ని సెల్స్ ఉంటాయి. సో వీటన్నిటిని మనం సోమాటిక్ సెల్స్ అని చెప్పి పిలుస్తాం. అండ్ ఈ గ్యామెట్స్ నథింగ్ బట్ ఈ స్పర్మ్స్ అండ్ ఓవమ్ని, స్పర్మ్ సెల్స్ని అండ్ ఓవమ్ ఆర్ ఎగ్ సెల్స్ని మనం ఏమని చెప్పి పిలుస్తాం సార్ అంటే వి కాల్ దెమ్ యాజ్ జర్మ్ లైన్ సెల్స్. ఓకే. సో డోంట్ వరీ. హ్యాప్లాయిడ్ సెల్స్, డైప్లాయిడ్ సెల్స్ 2 ఉంటాయి. హ్యాప్లాయిడ్ సెల్స్లో 1 క్రోమోజోమ్ మాత్రమే ఉంటుంది. డైప్లాయిడ్ సెల్స్లో 2 క్రోమోజోమ్స్ ఉంటాయి. హ్యాప్లాయిడ్ సెల్స్ని క్రియేట్ చేసే ప్రాసెస్ మయోసిస్, డైప్లాయిడ్ సెల్స్ని క్రియేట్ చేసే ప్రాసెస్ మైటోసిస్. గుర్తుపెట్టుకోండి, ఈ టీ స్టాండ్స్ ఫర్ 2. ఓకేనా. సో ఇలా గుర్తుపెట్టుకోవచ్చు, డోంట్ వరీ. సో హ్యాప్లాయిడ్ సెల్స్ అంటే నథింగ్ బట్ గ్యామెట్స్ అనమాట. సో గ్యామెట్స్ అంటే ఏంటంటే స్పర్మ్స్, ఓవమ్ సెల్స్. ఇందులో హాఫ్ DNA మాత్రమే ఉంటుంది. నథింగ్ బట్ 1 క్రోమోజోమ్ మాత్రమే షేర్ అవుతూ ఉంటుంది. సో అందుకని వీటిని మనం హ్యాప్లాయిడ్ సెల్స్ అని చెప్పి పిలుస్తాము. సో స్పర్మ్ సెల్స్ని, ఓవమ్ సెల్స్ని వి కాల్ దెమ్ యాజ్ జర్మ్ లైన్ సెల్స్. ఓకే. సో మన బాడీలో చాలా సెల్స్ అయితే ఉంటాయి. సో ఆ సెల్స్లో స్పర్మ్ సెల్స్, ఓవమ్ సెల్స్ని తీసేస్తే మనం ఇంకా రిమైనింగ్ ఉన్న సెల్స్ అన్నిటిని మనం సోమాటిక్ సెల్స్ అని చెప్పి పిలుస్తామన్నమాట. అండ్ దీస్ సోమాటిక్ సెల్స్కి వచ్చేసరికి ఎగ్జాంపుల్స్ వచ్చేసరికి స్కిన్ సెల్స్ కానీ, టిష్యూ సెల్స్ కానీ, లేకపోతే ఐ రిలేటెడ్ సెల్స్ కానీ, నర్వ్ రిలేటెడ్ సెల్స్ కానీ, ఓకేనా, లేకపోతే మజిల్ రిలేటెడ్ సెల్స్ కానీ,
ఇవన్నీ సొమాటిక్ సెల్స్కి ఎగ్జాంపుల్సే. ఓకేనా. సొమాటిక్ సెల్స్ అనేవి చాలా లార్జ్గా ఉంటాయి, ఎందుకంటే చాలా ఎక్కువ ఉంటాయి. అండ్ జర్మ్ లైన్ సెల్స్ కేవలం రెండు, ఒకటి స్పర్మ్ సెల్స్ లేకపోతే ఓవమ్ సెల్స్. ఈ రెండింటిని మనం జర్మ్ లైన్ సెల్స్ అంటాం. సో మన బాడీలో ఇవి రెండు కాకుండా ఇంకా రిమైనింగ్ ఉన్న అన్ని సెల్స్ని, ఆల్ సెల్స్ని మనం సొమాటిక్ సెల్స్ అని చెప్పి పిలుస్తాం. ఓకే, రైట్. సో సొమాటిక్ సెల్స్ ఏ ప్రాసెస్ ద్వారా ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి? బై ఎ ప్రాసెస్ కాల్డ్ మైటోసిస్. జర్మ్ లైన్ సెల్స్ ఏ ప్రాసెస్ ద్వారా క్రియేట్ అవుతాయి? బై ఎ ప్రాసెస్ కాల్డ్ మియోసిస్. ఓకే, పర్ఫెక్ట్. ఇప్పుడు సెల్ డివిజన్ గురించి ఒకసారి మాట్లాడుకుందాం. దెర్ ఈజ్ ఎ కాన్సెప్ట్ కాల్డ్ సెల్ డివిజన్. రైట్. సో దేర్ ఈజ్ ఎ పేరెంట్ సెల్, అంటే నా బాడీలో పేరెంట్ సెల్స్ కొన్ని ఉంటాయి. ఈ పేరెంట్ సెల్స్ చనిపోతూ లేకపోతే బతుకున్నప్పుడే కొన్ని డాటర్ సెల్స్ని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాయి. ఓకేనా. ఫర్ సపోజ్ దిస్ ఈజ్ ద పేరెంట్ సెల్. పేరెంట్ సెల్ విల్ కంటైన్ 46 క్రోమోజోమ్. ఇది ఫిక్స్ అనమాట. ఓకే, మన హ్యూమన్ బాడీలో ఉన్న ప్రతి సెల్లో 46 క్రోమోజోమ్స్ అయితే ఉండాలి, ఎక్సెప్ట్ ఆ స్పర్మ్ సెల్స్ అండ్ ఓవమ్ సెల్స్. రైట్. సో పేరెంట్ సెల్స్ నుంచి నాకు డాటర్ 1 D1 అండ్ డాటర్ 2 D2 సెల్స్ అయితే నాకు క్రియేట్ అయ్యాయి. 2 డాటర్ సెల్స్ అయితే క్రియేట్ అయ్యాయి. సో ఇప్పుడు ఈ డాటర్ సెల్ సర్వైవ్ అవ్వాలంటే దీంట్లో కూడా ఖచ్చితంగా 46 క్రోమోజోమ్స్ ఉండాలి, దీంట్లో కూడా ఖచ్చితంగా 46 క్రోమోజోమ్స్ అయితే ఉండాలన్నమాట. సో 46 క్రోమోజోమ్స్ కంటే తక్కువ ఉంటే ఏంటి సార్ పొజిషన్ అంటే, నేను చెప్పాను క్రోమోజోమ్స్ ఆర్ నథింగ్ బట్ DNA ఆర్ జీన్స్. సో జీన్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఫార్మేషన్ ఆఫ్ ప్రోటీన్స్ ఆర్ ఎంజైమ్స్. సో ప్రోటీన్స్ కానీ ఎంజైమ్స్ కానీ సరిగ్గా ప్రొడ్యూస్ అవ్వకపోతే నౌ ది సెల్ విల్ డై, ఇట్ కాంట్ సర్వైవ్. సేమ్ సిచ్యువేషన్ ఇక్కడ కూడా అంతే. 46 క్రోమోజోమ్స్ కానీ లేకపోతే ఆ సెల్ అనేది సర్వైవ్ అవ్వలేదు, ఎందుకంటే దానికి కావాల్సిన ఎనర్జీని ప్రొడ్యూస్ చేసుకోలేదు, అది సర్వైవ్ అవ్వడానికి కావాల్సిన ఫంక్షన్స్ అనేవి ప్రొడ్యూస్ చేయడానికి ప్రోటీన్స్ ఎంజైమ్స్ లేవు, కాబట్టి ఆ పర్టికులర్ సెల్ అనేది చనిపోతుంది అనమాట. సో ఇక్కడ ఏం జరగాలి? ఖచ్చితంగా ఈ పేరెంట్ సెల్ నుంచి ఈ డాటర్ సెల్కి అండ్ ఈ పేరెంట్ సెల్ నుంచి ఈ డాటర్ సెల్కి ఖచ్చితంగా 46 క్రోమోజోమ్స్ అయితే షేర్ అవ్వాల్సిందే. ఓకేనా. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే మనకి DNA అనేది రెప్లికేట్ అవుతుంది అనమాట. ఇంటూ 2 టైమ్స్ జరిగి 46 క్రోమోజోమ్స్ డాటర్ 1కి వెళ్తుంది అండ్ రిమైనింగ్ 46 వచ్చేసరికి డాటర్ 2కి వెళ్తుంది. డయాగ్రామ్ వేస్తాను. ఇఫ్ దిస్ ఈస్ ద పేరెంట్ సెల్, దీంట్లో 46 క్రోమోజోమ్స్ ఉన్నాయి. ఇక్కడ మనకి DNA రెప్లికేషన్ అనేది జరుగుతుందన్నమాట. DNA రెప్లికేషన్ ఆర్ డబ్లింగ్ ఆఫ్ జెనెటిక్ మెటీరియల్ అని చెప్పి కూడా పిలుస్తారు. సో ఇక్కడ 46 క్రోమోజోమ్స్ కాస్త 46 × 2 నథింగ్ బట్ 92 క్రోమోజోమ్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. సో ఇలా జరిగి ఒక డాటర్ సెల్కి 46 క్రోమోజోమ్స్ వెళ్తాయి, ఇంకొక డాటర్ సెల్కి 46 క్రోమోజోమ్స్ అయితే వెళ్తాయి. సో ఇప్పుడు ఖచ్చితంగా ఈ డాటర్ సెల్కి కావాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఉంది, ఈ డాటర్ 2కి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కూడా మొత్తం ఉంది. కాబట్టి తర్వాత ఇవి సర్వైవ్ అయ్యి ఈ D1 కూడా మళ్ళీ సెల్ డివిజన్కి ఇన్వాల్వ్ అవుతుంది, ఈ D2 కూడా మళ్ళీ సెల్ డివిజన్లో ఆ ప్రాసెస్లో ఇన్వాల్వ్ అవుతుంది అనమాట. ఇది కాన్స్టెంట్గా మన బాడీలో జరుగుతూనే ఉంటుంది, ఎందుకంటే మన బాడీలో సెల్స్ అనేవి చనిపోతూ ఉంటాయి, కొత్త సెల్స్ కూడా క్రియేట్ అవుతూ ఉంటాయి. అవునా. ఎందుకంటే ఓల్డ్ సెల్స్ వాటి యొక్క టైం స్పాన్ అయిపోయిన తర్వాత ఆఫ్టర్ సమ్ స్పాన్ ఆఫ్ టైం కొన్ని డేస్ అనేది ఉంటుందన్నమాట. సో ఆ డేస్ అనేది అయిపోయిన తర్వాత ఆ సెల్స్ అనేవి చనిపోతూ ఉంటాయి అనమాట. సో ఈ ప్రాసెస్లో ఏంటంటే ఆ బ్యాలెన్స్ని మనం ఫిక్స్ చేయడానికి కొత్త సెల్స్ కూడా క్రియేట్ అవుతూ ఉంటాయి. సో ఎలా క్రియేట్ అవుతాయి సార్ అంటే ఈ ప్రాసెస్ ద్వారానే. దీన్ని మనం సెల్ డివిజన్ అని చెప్పి పిలుస్తాం. రైట్. ఇప్పుడు మనం చూడాల్సింది ఏంటంటే రీప్రొడక్షన్. ఇప్పుడు మనం చూడాల్సింది ఏంటమ్మా? రీప్రొడక్షన్. రీప్రొడక్షన్లో అసలు ఏం జరుగుతుంది ఇక్కడ మీకు అర్థమవుతుంది బాగా. సో దిస్ ఈజ్ మేల్, నథింగ్ బట్ ఫాదర్. అనదర్ సైడ్ వీ విల్ హ్యావ్ ఫీమేల్, నథింగ్ బట్ మదర్. రైట్. సో ఫాదర్ సైడ్ నుంచి మనకి స్పర్మ్ సెల్ అండ్ మదర్ సైడ్ నుంచి వీ విల్ హ్యావ్ ఓవమ్ ఆర్ ఎగ్. సో ఇవి రెండు ఫ్యూజ్ అయ్యి మనకి ఏమవుతుంది? జైగోట్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. జైగోట్ అనేది క్రియేట్ అవుతుంది. సో నేను ఇక్కడ ఏం చెప్పాను? స్పర్మ్ సెల్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ హ్యాప్లాయిడ్. హ్యాప్లాయిడ్ అంటే ఏంటి? దే కంటైన్ ఓన్లీ హాఫ్ DNA. హాఫ్ DNA అంటే ఎన్ని క్రోమోజోమ్స్? 23 క్రోమోజోమ్స్. సో ఇక్కడ ఓవమ్ ఆర్ ఎగ్ ఇవి కూడా హ్యాప్లాయిడ్. సో దే కంటైన్ హాఫ్ DNA అంటే నథింగ్ బట్ ఎన్ని క్రోమోజోమ్స్? 23 క్రోమోజోమ్స్. సో ఫాదర్ సైడ్ నుంచి ఐ విల్ గెట్ 23, మదర్ సైడ్ నుంచి కూడా ఐ విల్ గెట్ 23. సో ఇప్పుడు దిస్ జైగోట్ విల్ హ్యావ్ 46 క్రోమోజోమ్స్. అంటే ఒక హ్యూమన్కి ఎన్ని క్రోమోజోమ్స్ అయితే కావాలో అవి ఖచ్చితంగా వచ్చేసాయి. సో ఫాదర్ సైడ్ నుంచి హాఫ్ DNA వచ్చింది, మదర్ సైడ్ నుంచి హాఫ్ DNA వచ్చింది. కాబట్టి అందుకని పుట్టబోయే బేబీ కూడా పోలికలు అనేవి ఉంటాయి అనమాట. అంటే ఫాదర్ సైడ్ నుంచి కొన్ని క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. అరే నీ ముక్కు మీ నాన్నలాగా ఉంది, ఓకేనా, నీ హ్యాండ్స్ సేమ్ మీ నాన్నలాగా ఉంది, నీ ఫేస్ మీ మదర్ లాగా ఉంది,
ఓకే, సో ఇలా కొంతమంది చెప్తుంటారు కదా, సో ఇందుకే జరుగుతుంది అనమాట. సో ఫాదర్ సైడ్ నుంచి కొన్ని క్రోమోజోమ్స్, మదర్ సైడ్ నుంచి కూడా కొన్ని క్రోమోజోమ్స్ అయితే వస్తాయి. ఓకేనా, అంటే హాఫ్ డిఎన్ఏ, సో ఫుల్ డిఎన్ఏ అనేది వస్తుంది అనమాట. రైట్, సో ఈ ప్రాసెస్ని ఏమని చెప్పి పిలుస్తాం? ఈ హ్యాప్లాయిడ్ సెల్స్ అండ్ ఈ ఓమ్ ఆర్ ఎగ్, ఓకే, ఇవి క్రియేట్ చేసే ప్రాసెస్ని మనం మియోసిస్ అని చెప్పి పిలుస్తాము. బాగానే ఉంది. సో జైగోట్ వచ్చింది. సో ఇప్పుడు ఈ జైగోట్ ఏం చేస్తుంది? దిస్ ఈజ్ ద జైగోట్. ఈ జైగోట్ ఏం చేస్తుందంటే మల్టిపుల్ సెల్స్ లాగా డివైడ్ అవుతూ ఉంటుంది అనమాట. చెప్పాను కదా ఇందాక సెల్ డివిజన్ అని చెప్పి, మల్టిపుల్ సెల్స్ అయితే ఇది ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. ఎందుకంటే హ్యూమన్ బాడీలో ఎన్ని సెల్స్ ఉంటాయో తెలుసా? దెర్ ఆర్ సమ్ ట్రిలియన్స్ ఆఫ్ సెల్స్ ఉంటాయి మన బాడీలో. అన్ని సెల్స్ ఉంటేనే మనకు కావాల్సిన ఆర్గన్స్ అనేవి అన్నీ క్రియేట్ అవుతూ ఉంటాయి. ఓకే, ఇప్పుడు లైక్ మనకి హ్యాండ్స్ ఫామ్ అవ్వాలంటే వీ నీడ్ సమ్ ల్యాక్స్ ఆఫ్ సెల్స్ అయితే కావాలి. లెగ్స్ వాటికి కావాలి, ఐస్ వాటికి కావాలి, హెయిర్ లేకపోతే ఫేస్, బోన్స్, టిష్యూస్, నర్వ్స్, ఇలా మన బాడీలో ఉండే ప్రతి ఆర్గాన్కి సెల్స్ అయితే కావాలి. సెల్స్ నుంచే ఈ ఆర్గన్స్ అయితే ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి. రైట్, సో ఇక్కడ ఒక పేరెంట్ సెల్ నుంచి డాటర్ సెల్కి క్రియేట్ అయ్యేటప్పుడు నేను చెప్పాను, డబ్లింగ్ ఆఫ్ డిఎన్ఏ అనేది జరుగుతుంది. డబ్లింగ్ ఆఫ్ డిఎన్ఏ అంటే ఇక్కడ 46 ఉంటాయి కదా, సో 46 కాస్త ఇంటూ 2 జరిగి ఒక 1 పార్ట్ వచ్చేసరికి దీనికి వెళ్తుంది, ఇంకో పార్ట్ వచ్చేసరికి దీనికి వెళ్తుంది. సో ఇక్కడ ఏంటంటే యాక్చువల్గా ఈ ప్రాసెస్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ పర్ఫెక్ట్గానే జరుగుతుంది, అంటే వితౌట్ ఎనీ ఎర్రర్స్ బాగానే జరుగుతుంది అనమాట. బట్ సమ్ టైమ్స్ అప్పుడప్పుడు ఎర్రర్స్ అయితే జరుగుతూ ఉంటాయి. అంటే ఈ డిఎన్ఏ రెప్లికేషన్ ఆర్ డిఎన్ఏ డబలింగ్ ఏదైతే ఉందో అక్కడ ఎర్రర్స్ అయితే అప్పుడప్పుడు జరుగుతున్నాయి అనమాట. సో ప్రాబబిలిటీ వచ్చేసరికి ఇట్ వాజ్ అరౌండ్ 0.06 సంథింగ్ అలా అయితే సైంటిస్టులు చెప్తూ ఉన్నారు. సో అప్పుడప్పుడు రేర్ కేసెస్లో డిఎన్ఏ డబలింగ్ ఏదైతే ఉందో అక్కడ కొన్ని మిస్టేక్స్ జరిగి ఈ సొమాటిక్ సెల్స్ ఏవైతే ఉన్నాయో నథింగ్ బట్ నర్వ్ సెల్స్ కానీ, టిష్యూ సెల్స్ కానీ, మజిల్ సెల్స్ కానీ, బాడీ సెల్స్ కానీ, ఇవి ఏవైతే ఉన్నాయో వీటిలో మ్యూటేషన్స్ అయితే జరుగుతున్నాయి అన్నమాట. ఓకేనా, కొన్ని మ్యూటేషన్స్ అయితే జరుగుతున్నాయి అండ్ వీటికి రిలేటెడ్ జీన్స్లో కూడా మ్యూటేషన్స్ అయితే జరుగుతూ ఉన్నాయి. సో ఇలా జరిగినప్పుడు ఏంటంటే దెర్ ఆర్ సమ్ టైమ్స్ క్యాన్సర్ కాజింగ్ ఆర్గానిజమ్స్ లేకపోతే క్యాన్సర్ కాజింగ్ జీన్స్ అయితే ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. సో క్యాన్సర్ కాజింగ్ జీన్స్ని మనం ఏమని చెప్పి పిలుస్తాం సార్ అంటే ఆంకోజీన్స్ అని చెప్పి పిలుస్తాము. సో ఎప్పుడైనా సరే ఇప్పుడు ఇదిగోండి నేను చెప్పాను కదా ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్లో, ఇలా మనకి డిఎన్ఏలో సీక్వెన్స్ అయితే ఉంటుందన్నమాట. ఫర్ సపోజ్ డిఎన్ఏలో మనకి ఏటీజీసీ ఉంటాయి అండ్ వీటి మధ్య బాండింగ్ వచ్చేసరికి ఏకి టీ, జీకి సి అయితే ఉంటుంది. ఫర్ సపోజ్ మన డిఎన్ఏలో సీక్వెన్స్ వచ్చేసరికి ఏఏటీజీ అనుకోండి. ఏఏటీజీ అని చెప్పి ఒక సీక్వెన్స్ ఉంది. ఈ సీక్వెన్స్ వల్ల మనకి కొన్ని ఇంపార్టెంట్ ప్రోటీన్స్ అయితే ఫామ్ అవుతాయి. సో ఏకి బాండింగ్ వచ్చేసరికి టీ, ఇక్కడ టీకి ఏ, జీకి సి. బికాస్ ఆఫ్ సమ్ జెనెటిక్ మ్యూటేషన్ అంటే ఏంటి? చేంజెస్ ఇన్ దిస్ జీన్ సీక్వెన్స్. సో ఈ జీన్ సీక్వెన్స్ ఏదైతే ఉందో దాంట్లో చేంజెస్ కానీ వస్తే దాన్ని మనం మ్యూటేషన్ అని చెప్పి పిలుస్తాం. సో నేను చెప్పాను కదా, సో వెన్ఎవర్ ఈ జీన్స్ కానీ డబలింగ్ అయ్యేటప్పుడు లేకపోతే అప్పుడప్పుడు సెల్స్లో కొంచెం డ్యామేజెస్ జరిగి సెల్స్లో డ్యామేజ్ జరిగి రిపేర్ అయ్యే టైంలో మనకి ఏంటంటే మ్యూటేషన్ అనేది చెందుతుంది. మ్యూటేషన్ అంటే ఏంటి? ఈ సీక్వెన్స్ అనేది మారిపోతుంది అనమాట. సో ఇంతకుముందు ఏఏటీజీ ఉండేది కాస్త ఇప్పుడు ఏటీజీఏ ఉందనుకోండి. సో దీనికి ఆపోజిట్ బాండింగ్ వచ్చేసరికి ఏకి టీ, టీకి ఏ, జీకి సి, ఏకి టీ. ఒకవేళ ఈ కొత్తగా ఫామ్ అయిన మ్యూటేటెడ్ జీన్ ఏదైతే ఉందో దీని ద్వారా మనకి ఆంకోజీన్స్ అయితే వచ్చే ఛాన్స్ ఉన్నాయి. ఈ ఆంకోజీన్స్ వస్తే దట్ ఇండివిజువల్ విల్ డెవలప్ క్యాన్సర్. సో క్యాన్సర్ సెల్స్ అనేవి ఇప్పుడు మల్టిపుల్ సెల్స్ ప్రొడ్యూస్ అయ్యి హెల్దీ సెల్స్ని ఇవి డెస్ట్రాయ్ చేస్తూ ఉంటాయి. సో ఇలా మ్యూటేషన్స్ అనేవి జరిగేటప్పుడు, ముఖ్యంగా సొమాటిక్ సెల్స్లో మ్యూటేషన్స్ జరిగేటప్పుడు క్యాన్సర్కి రిలేటెడ్ ఆంకోజీన్స్ అయితే ప్రొడ్యూస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పి ఈ ఎడిటోరియల్ ఆథర్ అయితే చెప్పాడు. సో ఇలా తను చెప్తూ ఒక వర్డ్ని అయితే మెన్షన్ చేశాడు అనమాట. హీ మెన్షన్డ్ వన్ కీవర్డ్. ఇది చాలా ఇంపార్టెంట్. ఆ కీవర్డ్ ఏంటంటే సొమాటిక్ మొసైసిజం. రైట్. సో వాట్ ఈజ్ సొమాటిక్ మొసైసిజం? ఫర్ సపోజ్ దిస్ ఈజ్ బాస్కెట్. ఈ బాస్కెట్లో ఒక 100 సొమాటిక్ సెల్స్ ఉన్నాయనుకోండి. దెర్ ఆర్ 100 సొమాటిక్ సెల్స్. ఈ 100 సొమాటిక్ సెల్స్లో 90 సొమాటిక్ సెల్స్ హెల్దీ కండిషన్లో ఉన్నాయి. దే ఆర్ గుడ్. అంటే వాటికి కావాల్సిన 46 క్రోమోజోమ్స్ ఎగ్జాక్ట్గా వచ్చాయి వితౌట్ ఎనీ డిసీజ్ కాజింగ్ జీన్స్ కానీ లేకపోతే జెనెటిక్ మ్యూటేషన్ జరిగి ఆంకోజీన్స్ కానీ ఎటువంటివి క్రియేట్ అవ్వలేదు, హెల్దీగా ఉన్నాయి. బట్ దేర్ ఆర్ సమ్ కేసెస్
ఒక 10 సొమాటిక్ సెల్స్ వచ్చేసరికి అన్హెల్తీగా ఉన్నాయన్నమాట. అంటే దీంట్లో క్యాన్సర్ కాజింగ్ సెల్స్ కానీ, లేకపోతే డిఎన్ఏ సరిగ్గా లేకపోవటం, లేకపోతే ఇంపార్టెంట్ జీన్స్ మిస్సింగ్ అవటం, ఇంపార్టెంట్ జీన్స్ లేకపోవటం, లేకపోతే డిసీజ్ క్రియేటింగ్ జీన్స్ ఉండటం. ఓకేనా? ఇటువంటివి జరిగినప్పుడు ఆ 10 సొమాటిక్ సెల్స్ అనేవి మనకి అన్హెల్తీగా ఉంటాయి అనమాట. సో వీటి ద్వారా ఈ 90 సొమాటిక్ సెల్స్ కూడా ప్రాబ్లం. సో ఇలా ఎప్పుడన్నా సరే మనకి హెల్దీ సొమాటిక్ సెల్స్తో పాటు అన్హెల్దీ సొమాటిక్ సెల్స్ కూడా క్రియేట్ అయితే ఈ ఫినామినన్నే, ఈ ప్రాసెస్నే సొమాటిక్ మొసైసిజం అని చెప్పి పిలుస్తారన్నమాట. సొమాటిక్ మొసైసిజం. సో ఇప్పుడు రీసెర్చర్స్, సైంటిస్టులు ఏం చేస్తారంటే ఈ 10 సొమాటిక్ సెల్స్ మీద స్టడీస్, రీసెర్చ్లు చేసి జెనెటిక్ మ్యూటేషన్ ఎలా జరుగుతుంది, సో జెనెటిక్ మ్యూటేషన్ ఏ పర్టికులర్ సీక్వెన్స్ దగ్గర జరుగుతుంది, ఏ పర్టికులర్ సీక్వెన్స్ దగ్గర జరిగితే ఏ డిసీజ్ క్రియేట్ అవుతుంది, సో ఈ సీక్వెన్స్లో మనం ఆల్టరేషన్స్ లేకపోతే చేంజెస్ తీసుకొస్తే ఈ పర్టికులర్ డిసీజ్ని మనం ఎర్లీగా డిటెక్ట్ చేయటం. వీ కెన్ ఎర్లీ డిటెక్ట్ ద క్యాన్సర్ని ఎర్లీగా డిటెక్ట్ చేస్తే మనం ప్రివెంట్ చేసేయచ్చు అనమాట. ఎర్లీ స్టేజ్లో దాన్ని డయాగ్నోస్ అయితే చేయొచ్చు. ఎర్లీ స్టేజ్ డయాగ్నోసిస్ ఈజ్ ఆల్వేస్ బెటర్. ఎందుకంటే తర్వాత థర్డ్ స్టేజ్కి వచ్చేసిన తర్వాత సో ఆ స్టేజ్లో మనం క్యూర్ చేయడం చాలా కష్టం. ఎందుకంటే అప్పటికే క్యాన్సర్ సెల్స్ అనేవి బాగా పెరిగిపోయి హెల్దీ సెల్స్ అన్నింటినీ డిస్ట్రాయ్ చేసేసి ఉంటుంది. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం, ప్రాసెస్ ద్వారా క్యాన్సర్ సెల్స్ అన్నింటినీ చంపుకుంటూ వెళ్తాం. నార్మల్గా జరిగే ప్రాసెస్లో క్యాన్సర్ సెల్స్ అన్నింటినీ చంపుకుంటూ వెళ్తాం. సో అలా చంపుకుంటూ వెళ్ళినప్పుడు ఏంటంటే కొన్ని అన్హెల్దీ హెల్దీ సెల్స్ కూడా చనిపోతూ ఉంటాయి. సో అప్పుడు పేషెంట్ అనేది బాగా సఫర్ అవుతుంటాడు. సో ఎర్లీ స్టేజ్లో ఏంటంటే తక్కువ క్యాన్సర్ సెల్స్ ఉంటాయి కాబట్టి, సో తక్కువ క్యాన్సర్ సెల్స్ ఫర్ సపోజ్ ఒక 10 క్యాన్సర్ సెల్స్ ఉన్నాయి అనుకోండి, దీన్ని చంపినప్పుడు ఇంకొక 10 హెల్తీ సెల్స్ చనిపోయినా సరే మనకి ఇబ్బంది లేదు. అదే ఒక 1 lakh క్యాన్సర్ సెల్స్ ఉంటాయి. సో ఇంత ఎక్కువ క్యాన్సర్ సెల్స్ని చంపడానికి మనం ఎక్కువ ఇంటెన్సిటీ ప్రాసెస్ని యూజ్ చేస్తుంటాం. సో ఇటువంటిప్పుడు 1 lakh హెల్తీ సెల్స్ కూడా చనిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో అప్పుడు ఇంకా ఎక్కువ ప్రాబ్లం అయితే అవుతుంది. ఓకేనా? సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సొమాటిక్ మొసైసిజం అంటే ఏంటంటే హెల్దీ సొమాటిక్ సెల్స్తో పాటు అన్హెల్దీ సొమాటిక్ సెల్స్ కూడా అప్పుడప్పుడు క్రియేట్ అవుతూ ఉంటాయి. బికాజ్ ఈ డిఎన్ఏ రెప్లికేషన్ అనేది చెప్పాను కదా 0.64 ప్రాబబిలిటీ అయితే ఉంటుంది. సో అటువంటి టైమ్స్లో ఎర్రర్స్ అయితే జరుగుతూ ఉంటాయి. సో ఇలా ఎర్రర్స్ జరిగినప్పుడు కొన్ని డిసీజ్ కాజింగ్ జీన్స్ అయితే క్రియేట్ అవుతూ ఉంటాయి. ఫర్ సపోజ్ క్యాన్సర్, నథింగ్ బట్ క్యాన్సర్ కాజింగ్ జీన్స్ని మనం ఏం చెప్పి పిలుస్తాం, ఆంకోజీన్స్ అని చెప్పి పిలుస్తాం. సో ఇటువంటివి జరిగినప్పుడు మనం సొమాటిక్ మొసైసిజం అని చెప్పి పిలుస్తాం ఈ ఫినామినన్ని. సో ఈ సొమాటిక్ మొసైసిజంని మనం సైంటిస్టులు, రీసెర్చ్లు అబ్జర్వ్ చేసి ఆ జెనెటిక్ సీక్వెన్స్ని రీడ్ చేసి ఓకే ఈ పర్టికులర్ జెనెటిక్స్లో మనకి సీక్వెన్స్లో చేంజెస్ రావడం ద్వారా మనకి ఈ పర్టికులర్ డిసీజ్ వచ్చింది. సో ఈ సీక్వెన్స్ని మనం ఎప్పుడైనా సరే వేరే పేషెంట్స్లో ఐడెంటిఫై చేస్తే తొందరగా మనకి క్యాన్సర్ ఉందా లేదా అని చెప్పి తెలిసిపోతుంది. కాబట్టి సో ఎర్లీ డిటెక్షన్కి, డయాగ్నోసిస్కి ఈ పర్టికులర్ ప్రాసెస్ యూజ్ అవుతుందని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. సో దీన్ని బేస్ చేసుకొని యునైటెడ్ స్టేట్స్ వాళ్ళు ఒక ఇనిషియేటివ్ని తీసుకొచ్చారన్నమాట. సో దాన్నే ఏమని చెప్పి పిలుస్తారంటే SMAHT నెట్వర్క్. ఓకేనా? SMAHT నెట్వర్క్ అని చెప్పి పిలుస్తారు. సో దీన్ని యుఎస్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్. సో యుఎస్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ వీళ్ళు ఈ ఇనిషియేటివ్ని తీసుకురావడం జరిగిందనమాట. ఇనిషియేటివ్ పేరు ఏంటి సార్ అంటే SMAHT స్మార్ట్ నెట్వర్క్ అని చెప్పి పిలుస్తారన్నమాట. సో తీసుకొచ్చింది ఎవరు? యునైటెడ్ స్టేట్స్ వాళ్ళు. ఓకేనా? పర్ఫెక్ట్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ అవర్ ఫస్ట్ ఎడిటోరియల్. ఐ హోప్ యూ లైక్ దిస్ ఎక్స్ప్లెనేషన్. నాకు తెలిసి ఇంత కాంప్రహెన్సివ్గా ఓకే ½ an hour ఒక ఎడిటోరియల్ మీద ఇండియాలో ఎవరైతే చెప్పరు, కావాలంటే మీరు మళ్ళీ చెక్ చేయండి. నేను మళ్ళీ ఓపెన్ ఛాలెంజ్ అయితే చేస్తున్నాను. సో నేను అందుకే అడుగుతున్నా, మీ సైడ్ నుంచి నాకు కావాల్సింది కేవలం ఒకటి, జస్ట్ ఈ వీడియోని లైక్ చేయండి, మీ యొక్క వాల్యుబుల్ కామెంట్ని మెన్షన్ చేయండి, మీ యొక్క ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఒకవేళ మీరు కానీ ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఏం లేదు, నాకు జస్ట్ కొంచెం బూస్ట్ అయితే ఇస్తుంటుంది. సో ఇలా నేను ఇంకొంచెం ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టి మీకు ఇంకా మంచి కంటెంట్ యూపీఎస్సీ రిలేటెడ్ కానీ, ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ, సో ఇవన్నీ మన కరెంట్ అఫైర్స్లో అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఇంపార్టెంట్ కాబట్టి ఖచ్చితంగా ఈ సెషన్స్ని మీరు యూటిలైజ్ చేసుకోండి. ఓకేనా? సో మెయిన్స్లో కూడా మీకు మళ్ళీ చెప్తున్నాను, బయట ఇన్స్టిట్యూట్స్లో సైన్స్ అండ్ టెక్నాలజీ కోర్సులో ముఖ్యంగా బయోటెక్నాలజీ ఎక్కువ ఫోకస్ అయితే చెప్పరు. జస్ట్ 3 to 5 hours మాత్రమే బయోటెక్నాలజీ చెప్తారు. బట్ మన ఇన్స్టిట్యూట్లో నేను 20 hours ఓన్లీ బయోటెక్నాలజీ మీద చెప్పాను. అర్థం చేసుకోండి, అంత డెప్త్గా నేను చెప్పాను. కాబట్టి కావాలనుకుంటే సైన్స్ అండ్ టెక్నాలజీ కోర్స్ని మీరు జాయిన్ అవ్వండి. రికార్డెడ్ క్లాసెస్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. కోర్స్ అయితే సక్సెస్ఫుల్గా మనం కంప్లీట్ చేయడం జరిగింది. స్టూడెంట్ ఫీడ్బ్యాక్ కూడా మీరు చూడొచ్చు. ఆ పర్టికులర్ కోర్స్లోని మీకు స్టూడెంట్స్ వాళ్ళకేమనిపించిందో జెన్యూన్ ఫీడ్బ్యాక్స్ అయితే వాళ్ళు ఇవ్వడం జరిగింది. సో
రేటింగ్స్ చూడండి, ఫీడ్బ్యాక్ చూడండి. మీకు కావాలనుకుంటే ఒకసారి జాయిన్ అవ్వండి. నేను మళ్ళీ చెప్తున్నాను, జాయిన్ అయిన తర్వాత ఖచ్చితంగా మీ సైడ్ నుంచే మంచి డెసిషన్ తీసుకున్నాము అని చెప్పి మీరు ఫీల్ అవుతారు, పర్ఫెక్ట్గా ఫీల్ అవుతారు. చాలామంది స్టూడెంట్స్ నాకు చెప్పడం జరిగింది, సార్ మేము వేరే చోట్ల చాలా చోట్ల సైన్స్ అండ్ టెక్నాలజీ పెయిడ్ కోర్సెస్ తీసుకున్నాం ఇండివిజువల్గా, బట్ ఇంత కాంప్రహెన్సివ్గా ఎవరు చెప్పలేదు. మీరు ఒకసారి మీరు అనుకోండి, యూట్యూబ్లో ఎడిటోరియల్ అనాలిసిస్లోనే ఒక పర్టికులర్ టాపిక్ మీద హాఫ్ అన్ అవర్ నేను చెప్తే ఒక పెయిడ్ కోర్స్లో అది సైన్స్ అండ్ టెక్నాలజీ లాంటి టెక్నికల్ కోర్స్లో నేను ఎంత కాంప్రహెన్సివ్గా ఎంత ఎఫర్ట్స్ పెట్టి చెప్పుంటాను, జస్ట్ ఇమాజిన్. ఓకేనా? సో ఎవరికైనా సరే సైన్స్ అండ్ టెక్నాలజీలో డిఫికల్టీస్ ఫేస్ చేస్తూ ఉంటే నా కోర్స్ జాయిన్ అవ్వండి. కోర్స్ జాయిన్ అయిన తర్వాత మీ లైఫ్లో మీరు తీసుకున్న వన్ ఆఫ్ ద బెస్ట్ డెసిషన్ అని చెప్పి మీరే ఫీల్ అవుతారు. ఓకే, రైట్. నౌ లెట్ us look at the second editorial. Editorial వచ్చేసరికి హిమాలయన్ బ్లండర్స్ దట్ ఆర్ రావేజింగ్ ద హిమాలయాస్. సో వాట్ ఆర్ ద బ్లండర్స్ దట్ వీఆర్ డూయింగ్ టు హిమాలయాస్? సో దీని ద్వారా హిమాలయాస్ మీద ఎంత ఇంపాక్ట్ పడుతుంది అని చెప్పి ఒక ఎడిటోరియల్ అయితే రావడం జరిగింది. అండ్ ఈ ఎడిటోరియల్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ రిలేటెడ్ టు GS3. ఓకేనా? GS3లో డిజాస్టర్ మేనేజ్మెంట్ సబ్జెక్ట్లోకి వస్తుందన్నమాట ఈ ఆర్టికల్. సో డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేది మనకి ఇట్ ఈస్ ప్యూర్లీ మెయిన్స్ సబ్జెక్ట్ అనమాట. సో చాలా ఇంపార్టెంట్, ఈజీగా స్కోర్ చేయొచ్చు, చాలా ఈజీ సబ్జెక్టు. సో డిజాస్టర్ మేనేజ్మెంట్లో మనకి జనరల్గా జాగ్రఫీ ప్లస్ ఎన్వైర్న్మెంట్ ఈ ఫ్లేవర్ అయితే తగులుతూ ఉంటుంది. సో ఎడిటోరియల్ గురించి చాలా కాంప్రహెన్సివ్గా డీటెయిల్గా చెప్తాను, చాలా బాగుంటుంది ఇది కూడా. సో జాగ్రత్తగా వినండి. ఓకేనా? పర్ఫెక్ట్. సో టాపిక్ వచ్చేసరికి హిమాలయాస్ అనమాట. రైట్. సో హిమాలయాస్ అనగానే మనకు గుర్తొచ్చేదండి మంచి టూరిస్ట్ ప్లేస్. ఓకేనా? అక్కడ చక్కగా హిల్స్ బాగుంటాయి, ఇంకా లేక్స్ బాగుంటాయి, గ్లేషియర్స్ బాగుంటాయి, చాలా ఎక్కువ గ్లేషియర్స్ అయితే ఉంటాయి. సో మనకి లడాక్ అనేది మంచి ఫేమస్ టూరిస్ట్ ప్లేస్ అనమాట. సో చాలామంది వెళ్తుంటారు, చాలామందికి డ్రీమ్ అనమాట లడాక్ వెళ్ళాలి, అది కూడా బైక్స్ మీద వెళ్ళాలి. ఓకే, ప్యాంగాంగ్ లేక్ కానీ, సో ఇవన్నీ చూడాలి అని చెప్పి డిఫరెంట్ పాసెస్ కూడా ఉంటాయి మనకి. ఓకే, సో ఫర్ సపోజ్ ఇవి హిల్స్ అయితే ఈ హిల్స్ మధ్యలో మనకి రోడ్స్ అయితే ఉంటాయి, వీటిని మనం పాస్ అని చెప్పి పిలుస్తాము. సో ఇలా నాతులా పాస్ అని చెప్పి, జోజిలా పాస్ అని చెప్పి ఇలా చాలా పాసెస్ అయితే ఉంటాయి అనమాట. సో చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి అండ్ చాలా డేంజర్ కూడా వెళ్ళటం. సో అక్కడ ఎక్కువగా గ్లేషియర్స్ ఉంటాయి, రోడ్స్ అనేవి స్కిప్ అయిపోతూ ఉంటాయి. సో ఈ హిమాలయాస్ ఏదైతే ఉందో ఇక్కడ జనరల్గా ఎక్కువగా మనకి ఫ్లడ్స్ లేకపోతే ల్యాండ్ స్లైడ్స్ ఇవి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. ఫ్లడ్స్, ల్యాండ్ స్లైడ్స్ ఎక్కువ జరుగుతూ ఉంటాయి. వాట్ ఈస్ ద రీజన్ ఏంటి? కారణం ఏంటంటే వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ వచ్చేసరికి దీని యొక్క టోపోగ్రఫీ. ఓకేనా? ముఖ్యంగా ఇదంతా హిల్లీ ఏరియా. సో ఇంత హిల్లీ ఏరియాలో మనం కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ లేకపోతే డెవలప్మెంట్ యాక్టివిటీస్ అని చెప్పి రోడ్స్ కన్స్ట్రక్షన్ కానీ, లేకపోతే బ్రిడ్జెస్ కన్స్ట్రక్షన్ కానీ, లేకపోతే ఏదన్నా పవర్ ప్లాంట్స్ కన్స్ట్రక్ట్ చేయటం, లైక్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ అవ్వచ్చు, లేకపోతే హైడ్రో పవర్ ప్లాంట్స్ అవ్వచ్చు. ఓకే, ఇలా పెద్ద కంపెనీస్ కన్స్ట్రక్షన్స్ యాక్టివిటీస్ జరిగినప్పుడు మనకి టోపోగ్రఫీ మీద ఎక్కువ ఇంపాక్ట్ అయితే పడుతుంటుంది. సో టోపోగ్రఫీ అనేది ఇక్కడ హిల్లీ ఏరియాస్ కాబట్టి చాలా సెన్సిటివ్ ఏరియా అనమాట. స్మాల్ వైబ్రేషన్స్ కానీ మనం క్రియేట్ చేసినా సరే, ఫర్ సపోజ్ ఇఫ్ దిస్ ఈజ్ ద హిల్, ఇక్కడ మనకి కొన్ని రాక్స్ ఉంటూ ఉంటాయి. సో ఈ రాక్స్కి చిన్న స్మాల్ సపోర్టే ఉంటుంది, లైక్ ట్రీస్ కానీ లేకపోతే స్మాల్ బౌల్డర్స్ ద్వారా అది ఆగిపోతూ ఉంటుంది. బట్ ఎప్పుడైనా సరే మనం ఇక్కడ ఒక పెద్ద కంపెనీ కన్స్ట్రక్ట్ చేయడానికో, లేకపోతే మైనింగ్కో, లేకపోతే ఏదన్నా ఇంకొక యాక్టివిటీ కోసం ఇక్కడ మనం కన్స్ట్రక్షన్ కానీ డ్రిల్లింగ్ కానీ చేస్తూ ఉన్నాం అనుకోండి. సో ఈ సపోర్ట్ ఏదైతే ఉందో ఇది బ్రేక్ అయిపోతుంది. నౌ దిస్ బౌల్డర్స్ విల్ ఫాల్ డౌన్. సో ఇట్ విల్ క్రియేట్ ల్యాండ్ స్లైడ్. అవునా? ఇంకొక మెయిన్ రీజన్ ఏంటంటే వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ వచ్చేసరికి హిమాలయాస్ ఇట్ ఈజ్ అన్ యాక్టివ్ టెక్టానిక్ రీజియన్. ఇట్ ఈజ్ స్టిల్ యాక్టివ్. సో మనకేంటంటే ఫ్రమ్ వన్ సైడ్ ఇండియన్ ప్లేట్, ఫ్రమ్ టాప్ వీ విల్ హ్యావ్ యురేషియన్ ప్లేట్, యూరప్ ప్లస్ ఏషియా. సో రెండింటిని కలిపి యురేషియన్ ప్లేట్ అంటాం. కింద నుంచి ఇండియన్ ప్లేటు. ఇవి రెండు ఆపోజిట్ డైరెక్షన్స్లో వచ్చి మనకి మీట్ అయ్యి హిమాలయస్ అనేవి ఫామ్ అయినాయి అనమాట. సో ఇనీషియల్గా హిమాలయస్ అయితే లేవు. అవునా? సో ఫ్రమ్ టాప్ వీ విల్ హ్యావ్ యురేషియన్ ప్లేట్, ఫ్రమ్ బాటమ్ వీ విల్ హ్యావ్ ఇండియన్ ప్లేట్. ఇవి రెండు మూవ్ అవుతూ వచ్చి కొలైడ్ అయ్యి, సో మధ్యలో మనకి టెథిస్ సీ అని చెప్పి ఒక సీ అనేది ఉంటుందన్నమాట. దేర్ ఈజ్ ఎ సీ కాల్డ్ టెథిస్ సీ. సో ఈ టెథిస్ సీ అనేది మనకి మధ్యలో ఉండేది, అదంతా పోయి సో ఈ టెథిస్ సీలో ఉన్న మనకి కింద ఉంటాయి కదా సెడిమెంట్స్. సో ఈ సెడిమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి అప్లిఫ్ట్ అయ్యి హిమాలయాస్ లాగా ఫామ్ అయినాయి అనమాట. సో ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ హిమాలయాస్ ఏవైతే ఉన్నాయో ఇవి చాలా యంగ్, ఎందుకంటే ఇవి ఓల్డ్ ఏజ్ నుంచి లేవు. సో మనకి ఎప్పుడైతే కొలిజన్ జరిగి ఈ సెడిమెంట్స్ అనేవి పైకి లేసాయో
సో సెడిమెంట్స్ అనేవి ఇంకా యంగ్గానే ఉంటాయి. కన్సాలిడేషన్ అనేది చాలా వీక్గా ఉంటుంది. సెడిమెంట్స్ అనేవి కన్సాలిడేషన్ ఏదైతే ఉందో ఇది చాలా వీక్గా ఉంటుంది. నథింగ్ బట్ దీన్నే మనం చాలా ఫ్రెజైల్ రీజియన్ అని చెప్పి పిలుస్తాం. ఫ్రెజైల్ రీజియన్. సో ఇలా మనకి ఇప్పుడు కూడా మీకు ఇంకో పాయింట్ ఏంటంటే హిమాలయస్ యొక్క హైట్ ఏదైతే ఉందో ఇది స్టిల్ ఇంక్రీజ్ అవుతూనే ఉంటుంది. ఎందుకు సార్ అంటే స్టిల్ మన ఇండియన్ ప్లేటు యూరేషియన్ ప్లేటు ఆపోజిట్ డైరెక్షన్స్లో పుష్ చేసుకుంటూనే ఉంటాయి అనమాట. ఫర్ సపోజ్ మీరు కానీ జాగ్రఫీలో కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీ, ప్లేట్ టెక్టానిక్స్ కానీ మీరు చదివితే ఓకేనా. సో ఇఫ్ దిస్ ఈజ్ ఇండియన్ ప్లేట్, ఇఫ్ దిస్ ఈజ్ యూరేషియన్ ప్లేట్, మన ఇండియన్ ప్లేటు ఇలా యూరేషియన్ ప్లేటు రెండు కాన్స్టెంట్గా కొలైడ్ అవుతూనే ఉంటాయి. మన ఇండియన్ ప్లేట్ ఇలా మనకి ఎర్త్ లోపలికి ఇంటీరియర్ లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక్కడ మనకి మ్యాగ్మా అయితే ఉంటుందన్నమాట, మోల్టెన్ మ్యాగ్మా. సో వన్స్ ఇది ఏదైతే ఉందో ఈ కొత్త ల్యాండ్ అనేది మ్యాగ్మాలోకి పడిపోగానే సో ఇక్కడ ఈ ల్యాండ్ ఏదైతే ఉందో ఇది మ్యాగ్మాలోకి మళ్ళీ కన్వర్ట్ అయిపోయి ఇలా పైకి అయితే రైజ్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ వోల్కనోస్ లాంటివి కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అంటే ఈ మధ్యలో ఉండే సెడిమెంట్స్ ఏవైతే ఉన్నాయో సో ఇవి ఇలా అప్లిఫ్ట్ అయ్యి మనకి హిమాలయస్ అయితే ఫామ్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఓకేనా. ఈ యాక్టివిటీ ఏదైతే ఉందో ఇది స్టిల్ యాక్టివ్గానే ఉంది. స్టిల్ ఇప్పుడు రెండు ఈ ఇండియన్ ప్లేట్స్ ఒకదానికొకటి ఆపోజిట్లో మూవ్ అవుతూనే ఉన్నాయి. సో ఇలా జరిగినప్పుడు హిమాలయస్ అనేది ఇంకా హైట్ పెరుగుతూనే ఉంటుంది. సో కొంచెం ఫ్రెజైల్గా ఉంటుందన్నమాట. సో ఇటువంటి రీజన్స్లో మనం డెవలప్మెంట్ యాక్టివిటీస్ కానీ లేకపోతే కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ కానీ రోడ్ కన్స్ట్రక్షన్ అని చెప్పి ఇప్పుడు మనం చూస్తే టన్నల్స్. సో ఇప్పుడు ఏంటంటే గవర్నమెంట్కి ఒక ప్రెస్టీజ్ ఇష్యూ వచ్చేసింది అనమాట. సో మా గవర్నమెంట్ టైంలో మేము ఎంత పెద్ద టన్నల్ మేము కన్స్ట్రక్ట్ చేయాలి, లేకపోతే టూరిజం ప్రమోట్ చేయాలి, ఇలా చేస్తే ప్రజలు అట్రాక్ట్ అయ్యి ఓట్స్ అనేది వేస్తూ ఉంటారు. సో ఇలా పాలిటిక్స్ రిలేటెడ్ ఫ్రేమ్ కూడా దీంట్లో ఉంటుందన్నమాట. సో రీసెంట్గా మనం చాలా కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది టు ప్రమోట్ ద టూరిజం సెక్టర్ ఇన్సైడ్ ద హిమాలయాస్. అండ్ రోడ్ కనెక్టివిటీ పెంచాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాక్సెస్ పెంచాలి అని చెప్పి ఇలా మనం రోడ్స్ని కానీ టన్నల్స్ని కానీ క్రియేట్ చేస్తూ ఉన్నాం. సో ఇలా చేసేటప్పుడు వీ హ్యావ్ టు టేక్ సమ్ మెజర్స్. ఎందుకంటే ఎన్విరాన్మెంట్ మీద ఎటువంటి డ్యామేజ్ క్రియేట్ అవ్వకూడదు అండ్ సైడ్ బై సైడ్ డెవలప్మెంట్ కూడా జరగాలి. సో దేర్ షుడ్ బి ఎ బ్యాలెన్స్. సో ఎన్విరాన్మెంట్ కూడా ప్రొటెక్ట్గా ఉండాలి అండ్ డెవలప్మెంట్ కూడా జరగాలి. సో వితౌట్ డెవలప్మెంట్ మన ఇండియా అనేది గ్రో అవ్వదు కాబట్టి సో టూరిజం సెక్టర్ కూడా గ్రో అయితే మంచిదే, బట్ ఇట్ షుడ్ బి ఇన్ బ్యాలెన్స్డ్ వే. సో ఇక్కడ గవర్నమెంట్ వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే ఫర్ సపోజ్ ఏదైనా ఒక రోడ్ కన్స్ట్రక్ట్ చేయాలనుకోండి. ఫర్ సపోజ్ గవర్నమెంట్ వాంట్ టు క్రియేట్ ఏ రోడ్ విత్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 110 కిలోమీటర్స్. 110 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉన్న రోడ్ని కన్స్ట్రక్ట్ చేయాలి అనుకుంటే సో దేర్ హ్యాస్ టు బి సమ్ ఇంపాక్ట్ అసెస్మెంట్. ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అయితే చేయాలన్నమాట ఆ ప్రాజెక్ట్ మీద. సో 110 కిలోమీటర్స్ రోడ్ ప్రాజెక్ట్ మీద ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అయితే చేసి సో ఈ ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ ఎవరైతే చేస్తారో సో వాళ్ళ యొక్క రివ్యూ ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ అయితే ఇస్తారు. సో దీన్ని బేస్ చేసుకొని ఈ ప్రాజెక్ట్ని చేయాలా వద్దా అని చెప్పి డిసైడ్ అవుతూ ఉంటుందన్నమాట. సో సుప్రీంకోర్టు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఓకే సో దాన్ని బట్టి ప్రొసీడ్ అవుతూ ఉంటుంది. సో ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుందంటే కొన్ని లూప్ హోల్స్ అయితే ఫైండ్ అవుట్ చేస్తూ ఉంటుంది. ఫర్ సపోజ్ ఈ 110 కిలోమీటర్స్ రోడ్ ప్రాజెక్ట్ని ఇట్ విల్ డివైడ్ ఇంటూ సబ్ పార్ట్స్. సో ఫర్ సపోజ్ 40, 20, 10. సో ఇప్పుడు 40 కిలోమీటర్స్ చాలా స్మాల్ ఏరియా కాబట్టి చాలా స్మాల్ ప్రాజెక్ట్ కాబట్టి ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ దీని మీద చేరు, దీని మీద చేరు, దీని మీద చేరు, దీని మీద చేరు. సో ఓవరాల్గా దీన్ని కంబైన్ చేసి 110 కిలోమీటర్స్ చేసేస్తారన్నమాట. సో ఇలా కొన్ని లూప్ హోల్స్ అయితే ఫైండ్ అవుట్ చేస్తూ ఉంటారు. సో 2016లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక ప్రాజెక్ట్ చేసిందనమాట. సో ప్రాజెక్ట్ పేరు వచ్చేసరికి చార్ధమ్ మహామార్గ్ వికాస్ పరియోజన. చార్ధమ్ మహామార్గ్ వికాస్ పరియోజన అని చెప్పి ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేసింది. సో ఈ ప్రాజెక్ట్ యొక్క డిస్టెన్స్ ఎంతో తెలుసా? 900 కిలోమీటర్స్. సో జనరల్గా ఏంటంటే ఏదైనా ఒక ప్రాజెక్టు 100 కిలోమీటర్స్ కంటే ఎక్కువ ఉంటే దీని మీద ఖచ్చితంగా ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అయితే ఖచ్చితంగా చేయాల్సిందే. ఓకేనా. వెన్ ఎవర్ గవర్నమెంట్ వాంట్స్ టు క్రియేట్ ఏ రోడ్ ప్రాజెక్ట్ సో దాని యొక్క రేంజ్ ఒకవేళ 100 కిలోమీటర్స్ కంటే ఎక్కువ ఉంటే దాని మీద ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ ఖచ్చితంగా చేయాల్సిందే. బట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుంది? కొన్ని లూప్ హోల్స్ అయితే ఫైండ్ అవుట్ చేసింది. సో ఈ 900 కిలోమీటర్స్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దీన్ని 53 పార్ట్స్గా డివైడ్ చేశారనమాట. దే డివైడెడ్ దిస్ సింగిల్ ప్రాజెక్ట్ ఇంటూ 53 సబ్ ప్రాజెక్ట్స్. సో ఇలా డివైడ్ చేసినప్పుడు ఏంటంటే ఒక్కో ప్రాజెక్ట్ వచ్చేసరికి లెస్ దాన్ 100 కిలోమీటర్స్కి వచ్చేసింది. సో ఇప్పుడు ఖచ్చితంగా ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అయితే చేయాల్సిన అవసరం లేదు. సో వీళ్ళు ఏం చేశారంటే దే బైపాస్ ద రూల్.
సో వీళ్ళు రూల్స్ని బైపాస్ చేయడం జరిగింది. సో జనరల్ రూల్ ఏంటి? సో నువ్వు క్రియేట్ చేసిన 900 కిలోమీటర్స్ ప్రాజెక్ట్, సో అలా చేసినప్పుడు నువ్వు ఖచ్చితంగా ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ చేయాలి. సో ఇది రూల్. బట్ నువ్వేం చేసావు, దాన్ని సబ్ పార్ట్స్గా డివైడ్ చేసావు. సో ఒక్కొక్క ప్రాజెక్ట్ని, ఇండివిజువల్ ప్రాజెక్ట్స్ని లెస్ దాన్ 100 కిలోమీటర్స్గా పెట్టి ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ని నువ్వు బైపాస్ చేసావు. అంటే ఏదైనా ఒక రూల్ ఉంటే దీన్ని నువ్వు స్కిప్ చేసి వెళ్ళిపోవటం అనమాట. దీన్నే బైపాసింగ్ అని చెప్పి పిలుస్తాము. సో బైపాస్ రూల్స్ అని చెప్పి దీన్ని అంటారన్నమాట. సో బైపాసింగ్ ద రూల్ గవర్నమెంట్ ఈజ్ డూయింగ్. సో ఇలా చేసినప్పుడు ఏంటంటే యాక్చువల్గా ఈ చార్ధామ్ మహామార్గ్ వికాస్ పరియోజన అనే ప్రాజెక్ట్ని వీళ్ళు కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు చాలా ల్యాండ్ని వీళ్ళు ఎక్విజిషన్ చేశారు, చాలా ట్రీస్ని వీళ్ళు కట్ చేయడం జరిగింది. అవునా? చాలా బయోడైవర్సిటీ అయితే లాస్ అనేది జరిగిందనమాట. బీట్ యానిమల్ స్పీషీస్ కానీ, బర్డ్ స్పీషీస్ కానీ, ట్రీ స్పీషీస్ కానీ, లేక్స్ కానీ, చాలా బయోడైవర్సిటీ అయితే లాస్ అయితే జరిగిందనమాట. బట్ వీళ్ళు ఏమైనా ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ చేయించారంటే లేదు. ఓకేనా? సో ఇలా చేయకుండా రూల్స్ని బైపాస్ చేస్తూ కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ అయితే చేస్తున్నారన్నమాట ఇన్ ద నేమ్ ఆఫ్ డెవలప్మెంట్ ఆర్ ఇన్ ద నేమ్ ఆఫ్ ప్రమోషన్ ఆఫ్ టూరిజం సెక్టర్. సో ఇలా ఈ చార్ధామ్ మహామార్గ్ వికాస్ పరియోజన అనే ప్రాజెక్ట్ని చేస్తున్నప్పుడు వీళ్ళకి ఒక ఈకో సెన్సిటివ్ జోన్ అయితే వచ్చిందనమాట. సో ఆ సెన్సిటివ్ జోన్ పేరేంటి సార్ అంటే భాగీరథి ఎకో సెన్సిటివ్ జోన్. భాగీరథి ఎకో సెన్సిటివ్ జోన్. సో ఇలా కొన్ని ఎకో సెన్సిటివ్ జోన్స్ అయితే అక్కడక్కడ ఉంటాయి. సో ఇటువంటి జోన్స్లో మాత్రం చాలా జాగ్రత్తగా రెగ్యులేషన్స్ అయితే మనం ఫాలో అవుతూ ఉండాలి. ఎందుకంటే ఇటువంటి జోన్స్లో నువ్వు ఎటువంటి చిన్న చేంజెస్ కానీ తీసుకొచ్చినా సరే ఎంటైర్ బయోడైవర్సిటీ కానీ ఎకోసిస్టమ్ కానీ పాడైపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకని చెప్పి ఈ భాగీరథి ఎకో సెన్సిటివ్ జోన్ ఏదైతే ఉందో దీన్ని అసలు టచ్ చేయలేదు. గవర్నమెంట్ వాళ్ళు దీన్ని హోల్డ్లో పెట్టారన్నమాట. ఎందుకంటే దీన్ని టచ్ చేయాలంటే ఖచ్చితంగా ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అయితే ఖచ్చితంగా చేయించాల్సిందే. ఓకేనా? సో దేర్ ఆర్ సమ్ రీజన్స్ కాల్డ్ ఈకో సెన్సిటివ్ జోన్. సో ఇటువంటి ఈకో సెన్సిటివ్ జోన్స్లో మనం ఖచ్చితంగా ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అయితే చేయాలి. సో ఈ చార్ధామ్ మహామార్గ్ వికాస్ పరియోజన అనే ప్రాజెక్ట్లో ఒక ఈకో సెన్సిటివ్ జోన్ అయితే ఎన్కౌంటర్ అయిందనమాట. సో దాని పేరు వచ్చేసరికి భాగీరథి. సో దీంట్లో ఖచ్చితంగా ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ చేయించిన తర్వాతే గవర్నమెంట్ వాళ్ళు కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ అయితే చేయగలరు అని చెప్పి మనకి ఈ యొక్క ఆర్టికల్లో అయితే రావడం జరిగింది. సో ఆథర్ ఏమంటున్నాడంటే, అరే బాబు ఆల్రెడీ మీరు విట్నెస్ చేస్తూ ఉన్నారు. రీసెంట్గా మనకి జోషిమత్ అనేది సింక్ అయిపోతూ ఉంటుంది. అవునా? సో చమోలి అనే రీజియన్లో ల్యాండ్ స్లైడ్స్ అయితే జరిగాయి. దేర్ ఈజ్ ఎ రీజన్ కాల్డ్ చమోలి. ఇక్కడ ల్యాండ్ స్లైడ్స్ అయితే జరిగాయి. చాలామంది డ్యామేజ్ కానీ, అంటే నథింగ్ బట్ కొంతమందికి ఇంజురీస్ రావడం జరిగింది. చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, హౌసెస్ కానీ, వెహికల్స్ కానీ ఇవన్నీ డ్యామేజ్ అయిపోయాయి. సో ఇవన్నీ చూస్తున్నారు. ఓకేనా? రివర్స్ అనేవి ఫ్లడింగ్ జరిగిపోతుంది. ఓకేనా? ఎందుకంటే వాటి యొక్క కెపాసిటీని మించి మీరు అక్కడ ప్రాజెక్ట్స్గా అయితే మీరు కన్స్ట్రక్ట్ చేస్తూ ఉన్నారు. అండ్ జోషిమత్ ఏదైతే ఉందో ఇది కూడా సింక్ అవుతుంది. బికాజ్ నేను ఆల్రెడీ చెప్పాను, సో టోపోగ్రఫీ అనేది చాలా సెన్సిటివ్గా ఉంటుంది. బికాజ్ ఆ రీజన్ ఏదైతే ఉందో అది స్టిల్ అక్కడ టెక్టానిక్ యాక్టివిటీ అయితే జరుగుతూ ఉంటుంది. సో మీరు జాగ్రఫీలో ప్లేట్ టెక్టానిక్స్ ఖచ్చితంగా చదవాలి. అది చదివినప్పుడు మీకు ఈ పాయింట్ అనేది అర్థమవుతుంది బాగా. ఓకేనా? సో రీసెంట్గా మనం ఈ హిమాలయన్ రీజన్లో ల్యాండ్ స్లైడ్స్ ఎక్కువ చూసాము. నథింగ్ బట్ చమోలి రీజన్లో జోషిమత్ కూడా సింక్ అయిపోతుంది. అండ్ రివర్స్ కూడా ఫ్లడ్డింగ్ జరుగుతుంది. ఫ్లాష్ ఫ్లడ్స్ కూడా వస్తూ ఉన్నాయి. సో చాలా అయితే సిచ్యువేషన్స్ కానీ ఇటువంటి డిజాస్టర్స్ అయితే జరుగుతూ ఉన్నప్పుడు మనం స్టిల్ ఏం చేస్తున్నాం, రూల్స్ని బైపాస్ చేస్తూ నథింగ్ బట్ ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ చేయించకుండా గవర్నమెంట్ ఇటువంటి ప్రాజెక్ట్స్ చేయించడం మంచిది కాదు. ఓకేనా? సో మంచిది కాదు. వీటిని మనం ఏం చెప్పి పిలుస్తున్నారంటే హిమాలయన్ బ్లండర్స్ అని చెప్పి ఒక హెడ్డింగ్ పెట్టడం జరిగింది. ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నారు. 2016 చార్ధామ్ మహామార్గ్ వికాస్ పరియోజన 900 కిలోమీటర్స్ ప్రాజెక్ట్. ఇట్ హ్యాస్ బిన్ డివైడెడ్ ఇంటూ 53 సబ్ ప్రాజెక్ట్స్. సో ఒక్కొక్క ప్రాజెక్ట్ వచ్చేసరికి 100 కిలోమీటర్స్ లెస్లో పెట్టారు కాబట్టి దీని మీద ఎటువంటి ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అయితే చేయాల్సిన అవసరం లేదు. సో ఇలా వీళ్ళు రూల్స్ని బైపాస్ చేస్తూ ఉన్నారు. సో వీళ్ళే రూల్స్ని క్రియేట్ చేస్తూ ఉంటారు, వీళ్ళే ఆ రూల్స్ని బ్రేక్ చేస్తూ ఉంటారు. ఇమాజిన్ చేసుకోండి. అంతే కదా, మరి గవర్నమెంట్ వాళ్ళే కదా చట్టాలు తయారు చేసి దాన్ని పాస్ చేస్తూ ఉంటారు పార్లమెంట్లో. అవునా? సో గవర్నమెంట్ మెజారిటీ లేకపోతే ఆ చట్టం అనేది పాస్ అవ్వదు. మరి పాస్ ఏంటంటే ఖచ్చితంగా వాళ్ళే అధికారంలో ఉన్నట్టు. అవునా? సో వాళ్ళే చట్టాలు తయారు చేస్తారు, వాళ్ళే దాన్ని సక్సెస్ఫుల్గా పాస్ చేపిస్తారు. బట్ ఇంప్లిమెంటేషన్లో వచ్చేసరికి వీళ్ళే ఆ రూల్స్ని బైపాస్ చేస్తూ ఉంటారు అని చెప్పి ఎడిటోరియల్ చాలా చక్కగా చెప్పాడు. సో హిమాలయన్స్ వచ్చేసరికి చాలా బ్యూటిఫుల్ ప్లేస్. బట్ మనం డెవలప్మెంటల్ యాక్టివిటీస్ చాలా బ్యాలెన్స్డ్గా తీసుకోవాలి. ఒకవేళ లేకపోతే ఎన్విరాన్మెంట్ మీద చాలా డ్యామేజ్ అయితే క్రియేట్ అవుతుంది. సో ఇలా ఎన్విరాన్మెంట్ కానీ మనం డ్యామేజ్ చేస్తూ ఉంటే రిచ్ బయోడైవర్సిటీ అయితే పోతూ ఉంటుంది. యానిమల్ స్పీసీస్ అనేవి కొన్ని ఎక్స్టెంట్ అయిపోతూ ఉంటాయి, ప్లాంట్ స్పీసీస్ కూడా ఎక్స్టెంట్ అయిపోతూ ఉంటాయి. సో దీని ద్వారా ఫుడ్ చైన్లో కానీ, ఫుడ్ వెబ్లో కానీ చాలా ప్రాబ్లమ్స్ అయితే వస్తూ ఉంటాయి. ఓకేనా? సో ఇంకోటి ఏంటంటే బికాజ్ ఆఫ్ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ మనం రోడ్డు కన్స్ట్రక్షన్ కానీ లేకపోతే ఏదైనా కంపెనీస్ పెట్టడం కానీ అక్కడ ఏం జరుగుతుందంటే కార్బన్ ఎమిషన్స్ పెరగటం.
సో కార్బన్ ఎమిషన్స్ కానీ గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎమిషన్స్ కానీ పెరగటం. సో ఇలా పెరిగినప్పుడు ఆ పర్టికులర్ రీజియన్లో టెంపరేచర్స్ అనేవి ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. బికాస్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ విల్ ట్రాప్ ద హీట్. గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఆర్ ఆల్వేస్ దే డూ ఏ పాయింట్ కాల్డ్ ట్రాపింగ్ హీట్ని ట్రాప్ చేసి అక్కడే ఉంటాయి అనమాట. సో అక్కడ ఏం జరుగుతుంది, ఆ టెంపరేచర్స్ అనేది ఇంక్రీజ్ అవుతాయి. సో ఇలా టెంపరేచర్స్ ఇంక్రీజ్ అయినప్పుడు నేను ఆల్రెడీ చెప్పాను, హిమాలయస్లో వీ విల్ హ్యావ్ ఏ లాట్ ఆఫ్ గ్లేషియర్స్. సో గ్లేషియర్స్ ఏమవుతాయి, దే స్టార్ట్ మెల్టింగ్. సో గ్లేషియర్స్ మెల్టింగ్ జరిగినప్పుడు ఏమవుతుంది, సీ లెవెల్స్ రైజ్ అవటం, లేకపోతే ఆ పర్టికులర్ హిమాలయన్ రీజన్స్లో ఫ్లడ్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఓకేనా. సో ఇది ఒక డిజాస్టర్ అనమాట. సో ఇలా చాలా నెగిటివ్ ఇంపాక్ట్స్ అయితే ఉంటాయి. సో జాగ్రత్తగా మనం డెవలప్మెంట్ని, ఇంకో సైడ్ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ని రెండింటిని బ్యాలెన్స్డ్గా అయితే తీసుకోవాలి. సో ఒకదానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి ఇంకో దానికి తక్కువ ఇంపార్టెన్స్ ఇస్తే సో చాలా నెగిటివ్ ఇంపాక్ట్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. సో ఇది ఫ్యూచర్ జనరేషన్స్ కూడా ప్రాబ్లం, నాట్ ఫర్ టుడే. సో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో కూడా ఒక పాయింట్ ఏంటంటే ఫ్యూచర్ జనరేషన్స్కి మనకు కావాల్సిన రిసోర్సెస్ని ఓకేనా ఎన్విరాన్మెంట్ సేఫ్గా ప్రొవైడ్ చేయాలి. ఇప్పుడు మనం ఉన్న రిసోర్సెస్ని అన్నిటినీ బికాస్ ఆఫ్ హ్యూమన్ గ్రీడ్, మన గ్రీడ్ కోసం వాడేసుకొని ఓకేనా పొల్యూషన్ మొత్తం క్రియేట్ చేసేసి బాగా గ్రీన్ హౌస్ గ్యాసెస్ని పెంచేసి వెళ్ళిపోతే ఫ్యూచర్ జనరేషన్స్ సర్వైవ్ అవ్వలేరు. వాటర్ మనం ఇష్టం వచ్చినట్టు ఎక్స్ట్రాక్ట్ చేసేస్తున్నాం. సో ఫ్యూచర్ జనరేషన్స్కి వాటర్ ఎలా, అవునా. సో ఇప్పుడు వాటర్ రిసోర్సెస్ కోసం మనం వెళ్ళి మూన్ మీద ఎదుగుతున్నాం, మార్స్ మీద, ఇలా డిఫరెంట్ ప్లాంట్స్ మీద ఎదగాల్సి వస్తుంది. ఓకేనా. సో అటువంటి పొజిషన్కి అయితే మనం రీచ్ అవడం జరిగిందనమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది సెకండ్ ఎడిటోరియల్. దీంతో ఈరోజు మనం సక్సెస్ఫుల్గా ద హిందూ ఎడిటోరియల్ అనాలిసిస్ అయితే కంప్లీట్ చేయడం జరిగింది. సో యాజ్ ఐ సెడ్, మీకు కానీ నాకు ఎక్స్ప్లెనేషన్ కానీ నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ మీ యొక్క వాల్యుబుల్ కామెంట్ని మెన్షన్ చేయండి. అండ్ ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఏం లేదమ్మా, మాకు జస్ట్ కొంచెం ఎనర్జీ అయితే బూస్ట్ అనేది ఇస్తూ ఉంటుంది. అంటే నథింగ్ బట్ మేము చేసే ఎఫర్ట్స్ని మీరు రికగ్నైజ్ చేసినట్టు మాకు కొంచెం హ్యాపీ సాటిస్ఫాక్షన్ అయితే వస్తుంటుంది అనమాట. సో మీ యొక్క బ్యూటిఫుల్ కామెంట్స్ చూసినప్పుడు, సో అటువంటి చూసినప్పుడు ఇలాగే ఇంకా కాంప్రహెన్సివ్ సెషన్స్ అయితే నేను చేస్తూ ఉంటాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ సెషన్. సో మీకు ఎటువంటి కోర్స్ రిలేటెడ్ డౌట్స్ ఉన్నా, లేకపోతే మన ఛానల్లో మన ఇన్స్టిట్యూట్లో ఏదైనా ఒక కోర్స్ని కానీ పర్చేస్ చేసుకోవాలనుకున్నా సో ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. ఓకేనా. 6305935532. అండ్ వన్ థింగ్, నేను మన యొక్క ఇన్స్టిట్యూట్లో సైన్స్ అండ్ టెక్నాలజీ ఆల్రెడీ కంప్లీట్ చేశాను. సో మీరు కావాలనుకుంటే తీసుకోవచ్చు. చాలా మోస్ట్ కాంప్రహెన్సివ్గా, చాలా అంటే చాలా ఎక్కువ పాయింట్స్ చాలా బ్యూటిఫుల్గా మీకు అర్థమయ్యేలాగా తీసుకున్నాను. అండ్ ఐఎమ్ గోయింగ్ టు కవర్ ఇండియన్ సొసైటీ. ప్రజెంట్ ఇండియన్ సొసైటీ క్లాసెస్ నేను తీసుకుంటున్నాను. సో ఇట్ ఈస్ ఆల్సో అవైలబుల్ బోత్ లైవ్ అండ్ రికార్డెడ్. అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ నెక్స్ట్ తీసుకోబోతున్నాను. ఇది కూడా లైవ్ ప్లస్ రికార్డెడ్ అయితే అవైలబుల్గా ఉంటుంది. నెక్స్ట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఇండియన్ ఎకానమీ కూడా లైవ్ ప్లస్ రికార్డెడ్ అవైలబుల్గా ఉంటుంది. సో మీకు ఎవరికైనా సరే ఈ కోర్సెస్ కానీ పర్చేస్ చేయాలని అనుకుంటే ఈ నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి, 6305955532. సో ఆ టీమ్ని కాంటాక్ట్ అయ్యి సో ప్రెజెంట్ ఏదైనా ఆఫర్స్ ఉంటే కనుక్కొని జాయిన్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి. ఓకేనా. రైట్. సో లెట్స్ కాల్ ఇట్ ఏ డే దెన్. సీ యు ఇన్ ద నెక్స్ట్ సెషన్. అంటిల్ దెన్ టేక్ కేర్. బై బై. జై హింద్.